సో ఎలక్ట్రికల్ మిషన్‌లోని మూడవ పార్ట్ అయినటువంటి డీసీ మిషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ద థర్డ్ పార్ట్. పార్ట్ నెంబర్ 3. సో జనరల్‌గా ఎలక్ట్రికల్ మిషన్స్ అనేవి ఫస్ట్ వన్ ట్రాన్స్‌ఫార్మర్స్, ఇండక్షన్ మిషన్ అండ్ తర్వాత డీసీ మిషన్స్ కూడా. మరి డీసీ మిషన్స్ నుంచి ఎన్ని మార్క్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఏ ఎగ్జామ్‌లో అయినా కూడా. సో ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్‌కొస్తే ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్ చూద్దాం ఫస్ట్. ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్. సో, దీంట్లో మామూలుగా 4 టు 6 మార్క్స్ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది మనకు ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్ ఇన్ డీసీ మిషన్స్. తర్వాత ఏమేం చాప్టర్స్‌గా మనం డివైడ్ చేశాం డీసీ మిషన్ చదవడానికి. నేను కొన్ని చాప్టర్స్ అంటే మనం చాప్టర్ వైస్‌గా చదివినట్లయితే ఈజీగా అర్థమవుతది. అందుకని వాట్ ఆర్ ద చాప్టర్స్? సపోజ్ చాప్టర్ నెంబర్ 1 అనుకోండి. దిస్ వన్ ఇస్ ద చాప్టర్ నెంబర్ 1. ఫస్ట్ చాప్టర్ ఏమంటుందంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మిషన్ అంటాను. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మిషన్ సంబంధించి. మరి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ మిషన్ అంటే సపోజ్ దీంట్లోనే బేసిక్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్, ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మోటార్స్ అండ్ వర్కింగ్ ఆఫ్ డీసీ జనరేటర్, టార్క్ ఈఎంఎఫ్ ఈక్వేషన్, వర్కింగ్ ఆఫ్ డీసీ మోటార్ అండ్ టార్క్ ఈక్వేషన్, ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మిషన్ అనేది. అండ్ నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 2కి వెళ్తే చాప్టర్ నెంబర్ 2 అనేది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏం డిస్కస్ చేస్తామంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డీసీ మిషన్స్ అని. డీసీ మిషన్స్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాప్టర్ నెంబర్ 2లో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 3కి వెళ్తే ఇందులో ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కమ్యుటేషన్ ఆఫ్ ద డీసీ మిషన్ అంటాం. అండ్ కమ్యుటేషన్ ఆఫ్ ద డీసీ మిషన్ సంబంధించిన కమ్యుటేషన్ గురించి, కమ్యుటేషన్ ఆఫ్ ద డీసీ మిషన్స్. అండ్ నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 4లో ఏంటంటే మనకు డీసీ జనరేటర్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. అండ్ దట్స్ వి కాల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్ పార్ట్. అంటే పర్టికులర్గా డీసీ జనరేటర్కి సంబంధించిన కాన్సెప్ట్, జస్ట్ లైక్ టైప్స్ ఆఫ్ ద డీసీ జనరేటర్, వోల్టేజ్ బిల్డప్ ఇన్ ద డీసీ జనరేటర్స్, తర్వాత క్యారెక్టరిస్టిక్స్ కానీ, ప్యారలల్ ఆపరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం చాప్టర్ నెంబర్ 4లో డిస్కస్ చేద్దాం, కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్ అని. అండ్ నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 5కి వెళ్తే కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మోటార్స్ గురించి డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మోటార్స్ అని. ఈ విధంగా కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మోటార్స్, అదే స్పీడ్ కంట్రోల్, టైప్స్ ఆఫ్ ద డీసీ మోటార్, బ్రేకింగ్, స్టార్టర్స్, ఇవన్నీ కూడా మనం చాప్టర్ నెంబర్ 5లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 6కి చూసినట్లయితే చాప్టర్ నెంబర్ 6 ఏంటంటే ద పర్ఫార్మెన్స్ అనాలిసిస్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ద డీసీ మిషన్స్ అని. అనాలిసిస్ అండ్ టెస్టింగ్, డిఫరెంట్ టెస్ట్ ఆఫ్ ద డీసీ మిషన్స్ అని. టెస్టింగ్ ఆఫ్ డీసీ మిషన్స్ గురించి డిస్కస్ చేస్తాను. పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటే సపోజ్ దాని యొక్క పనితీరు విశ్లేషణ అని అర్థం. దాని యొక్క లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఎఫిషియన్సీ ఏంటి, తర్వాత టెస్టింగ్ అనేవి ఇలా చాప్టర్ నెంబర్స్గా డిస్కస్ చేస్తాం. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాప్టర్ నెంబర్ 1, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మిషన్, ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కమ్యుటేషన్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్, కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ మోటార్స్. దీంట్లో మనకు చాలా ఇంపార్టెంట్గా అడిగేది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాప్టర్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకోవాలి అని అంటే నువ్వు బేసిక్స్ నేర్చుకోకపోతే ఈ చాప్టర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. నువ్వు ఫస్ట్ ఈ టాపిక్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, బేసిక్ కాన్సెప్ట్స్ పైన. చాప్టర్ నెంబర్ 1లో ఎవ్రీ టైం ఏ పేపర్లో అయినా కూడా బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత ఇంకా థియరిటికల్ క్వశ్చన్సే ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కమ్యుటేషన్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి.
అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ అడుగుతాడు. జనరల్‌గా కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ మోటార్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ డీసీ మోటార్ ఇక్కడ మనకు ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కన్‌స్ట్రక్షన్ పైన కూడా ఒకసారి ప్రాబ్లమ్స్ అండ్ థియరిటికల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకు సిలబస్ ఇన్ ద డీసీ మిషన్. మరి దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్‌కొస్తే టాపిక్స్ ఏముంటాయి? చాప్టర్ నెంబర్ 1లో సో ఇందులోకొస్తే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మిషన్స్ అని చెప్పాను. సో దీంట్లో నేను ఫస్ట్ టాపిక్ ఏందంటుందంటే సో ఫస్ట్ వన్ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బేసిక్ కాన్సెప్ట్స్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డీసీ మిషన్స్ అండ్ ఆపరేటింగ్ ద ప్రిన్సిపల్ దిస్ వన్ ఇస్ ద ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ ద మిషన్స్ అనేది. So that is operating principle of the generators. So it is the first one. So for generator point of view, అదే విధంగా మోటార్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మోటార్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేద్దాం. సో పర్ మోటార్స్ ఒక విధంగా ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్ అండ్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డీసీ మోటార్స్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ టాపిక్ వస్తే సో దట్ ఈస్ వర్కింగ్ ఆఫ్ డీసీ జనరేటర్, వర్కింగ్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్ గురించి డిస్కస్ చేసి సో దీని తర్వాత ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనేది చెప్తాను. సో ఈఎంఎఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ డీసీ జనరేటర్స్ అని. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సో బేసిక్ కాన్సెప్ట్లో సో వర్కింగ్ ఆఫ్ ఒక డీసీ మోటార్, వర్కింగ్ ఆఫ్ ద డీసీ మోటార్స్ అండ్ ఒక టార్క్ ఈక్వేషన్ సంబంధించి క్వశ్చన్ అడుగుతాడు. సో ఈ విధంగా ఇలా 4 టాపిక్స్ అనేవి ఉంటాయి దీంట్లో. సో ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మిషన్స్, వర్కింగ్ ఆఫ్ డీసీ జనరేటర్ అండ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద డీసీ మోటార్ అండ్ టార్క్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్? స్పీడ్ కంట్రోల్ అవన్నీ కూడా మనకు కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మోటార్స్ ఉన్నాయి కదా, ఆ కాన్సెప్ట్స్ మొత్తం కూడా సో మనకు మోటార్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అండి. టైప్స్ ఆఫ్ ద డీసీ మోటార్, క్యారెక్టరిస్టిక్స్, స్పీడ్ కంట్రోల్స్, తర్వాత బ్రేకింగ్, ఇవన్నీ కూడా మనకు కాన్సెప్ట్స్ అంటే డీసీ మోటార్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా సో మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే చాప్టర్ నెంబర్ 5లో డిస్కస్ చేస్తాం. ఇది అయిపోయింది కదా ఇక్కడ కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మోటార్ అని. సో ఇందులో మనకు అన్నీ వస్తాయి అన్నట్టు డీసీ మోటార్కి సంబంధించిన కాన్సెప్ట్స్. తర్వాత అదేవిధంగా కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ అంటే సేమ్ టైప్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఏంటంటే కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఒక టైప్స్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్ టైప్స్, తర్వాత క్యారెక్టరిస్టిక్స్, ఒక స్పీడ్ కంట్రోల్ కానీ సో బ్రేకింగ్ కానీ సో ఇవన్నీ కూడా సో బ్రేకింగ్ అండ్ అదేవిధంగా స్టార్టర్స్. సో ఇవన్నీ మనం ఏం చెప్పొచ్చు అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మోటార్స్ అని. అంటే ఈ డీసీ మోటార్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాప్టర్ నెంబర్ 5లో డిస్కస్ చేస్తాం. సేమ్ కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్లో కూడా ఇక్కడ కూడా సేమ్ టైప్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఒక వోల్టేజ్ బిల్డప్ మెథడ్స్ కానీ సో ఇవన్నీ కూడా సో మనం ఇందులో డిస్కస్ చేస్తాం. టైప్స్, క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా సో ఇలా కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్ అనేది. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ మనం ఏంటంటే వాట్ ఈజ్ మీన్ బై డీసీ జనరేటర్స్? ఫస్ట్ క్వశ్చన్ మనం జనరల్గా తీసుకున్నట్లయితే ఏం డిస్కస్ చేద్దామంటే సో హౌ డు వి డిఫైన్ ద డీసీ జనరేటర్స్? హౌ డు వి డిఫైన్ డీసీ జనరేటర్ అండ్ సో డీసీ మోటార్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి అని, డెఫినేషన్స్ ఏంటి అనేది. సో అండ్ డీసీ సో మోటార్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామని. సో తీసుకున్నట్లయితే చూడండి
like any other rotating electrical machine, so DC machine also has two modes of operation. One is DC motoring mode of operation and generating mode of operations with them. So like any other rotating electrical machine, any other rotating electrical machine. సో నువ్వు ఏదైనా రొటేటింగ్ ఎలక్ట్రికల్ మిషన్ తీసుకున్నట్టుగానే సో డీసీ మిషన్ కూడా టూ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఉంటాయి. ఒకటి ఈజ్ అ జనరేటింగ్ మోడ్, లేని అదర్ రొటేటింగ్ ఎలక్ట్రికల్ మిషన్స్ కొద్దాం. ఎలక్ట్రికల్ మిషన్స్, ద డీసీ మిషన్ యాజ్ ద టూ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్. టూ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటాను. టూ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్. మరి ఈ టూ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్లో సో వన్ ఈజ్ ఏ మోటరింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్, దాన్ని మనం డీసీ జనరేటర్స్ జనరేటింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అని అంటాం. సో జనరేటింగ్ ద మోడ్ ఆఫ్ ఆపరేషన్, జనరేటింగ్ మోడ్, అండ్ దిస్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఒక డీసీ జనరేటర్ పార్ట్. అండ్ సిమిలర్గా మోటరింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అని అన్ని. సో ఈ మోటరింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్నే మోటరింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్, ఒక మోటరింగ్ మోడ్. సో ఈ మోటరింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్నే సో డీసీ మోటార్ అని అంటాం. సో ఈ విధంగా డీసీ మోటార్స్. సో జనరేటింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అండ్ మోటరింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్కి వస్తే మరి ఏ విధంగా డీసీ జనరేటర్స్ను మనం డిఫైన్ చేయాలి అన్నప్పుడు ఎలా డీసీ జనరేటర్స్ ఉంది. సో లెట్ us డిస్కస్ అబౌట్ డీసీ జనరేటర్ డెఫినేషన్స్ పాయింట్ ఆఫ్ డీసీ జనరేటర్. ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్ ద డీసీ జనరేటర్ అనేది ఏంటి? సో జనరల్గా ఇన్పుట్ ఇయర్. సో ఇన్పుట్ ఆఫ్ డీసీ జనరేటర్కి వస్తే సో ఇన్పుట్ ఆఫ్ సో డీసీ జనరేటర్స్లో డీసీ జనరేటర్ సో ఇది మెకానికల్ పవర్ అనేది వస్తుంది. సో ఇన్పుట్ ఆఫ్ ద డీసీ జనరేటర్ అనేది మెకానికల్ పవర్, మెకానికల్ సో పవర్ అని. సో ఈ మెకానికల్ పవర్ ఈజ్ అప్టైన్డ్ ఫ్రమ్ ద ప్రైమ్ మూవర్ నుంచి వస్తుంది. సో మెకానికల్ పవర్. So that mechanical power P is equal to so 2 pi nt by 60 కదా, 2 pi nt by 60 అంటారు. సో దిస్ is the mechanical power is equal to 2 pi nt by 60. మరి అవుట్పుట్ ఆఫ్ ద డీసీ జనరేటర్కి వస్తే సో అవుట్పుట్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్ ఏంటి? సో మనకి ఈ మెకానికల్ పవర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ పవర్గా కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద డీసీ ఎలక్ట్రికల్ పవర్. సో ఎలక్ట్రికల్ పవర్ అని అంటాను. సో దిస్ ఎలక్ట్రికల్ పవర్ P is equal to సో దిస్ we can write P is equal to VDC into IDC values, ద ఎలక్ట్రికల్ DC ఎలక్ట్రికల్ పవర్. సో దాన్ని మనం ఒక డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ నేను దీన్ని DC జనరేటర్ అనుకుంటాను. సో ఈ విధంగా DC జనరేటర్ అనేది ఉంది. సో DC జనరేటర్. మరి దీని యొక్క ఇన్పుట్ పవర్ ఏమంటున్నా? దిస్ ఈజ్ ద ఇన్పుట్ పవర్. So now so it is output power of the DC generators. So input ఏంటి? మెకానికల్ పవర్. సో మెకానికల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైమ్ మూవర్ నుంచి వస్తుంది. ప్రైమ్ మూవర్ అనేది సో టర్బైన్ కావచ్చు, లేదా సో టర్బైన్ కానీ డీజిల్ ఇంజన్ కానీ. సో ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ప్రైమ్ మూవర్ ఏంటంటే సో టర్బైన్ అంటాం, లేదా సో ఆర్ డీజిల్ ఇంజన్స్ అని. సో డీజిల్ ఇంజన్. సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రైమ్ మూవర్ అని. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ ఆఫ్ ద డీసీ జనరేటర్ అనేది ఎలక్ట్రికల్ పవర్ అనేది. సో ఎలక్ట్రికల్ పవర్. సో ఎలక్ట్రికల్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ అని. మరి ఇప్పుడు నేను డీసీ జనరేటర్ యొక్క డెఫినేషన్ ఏ విధంగా చెప్పాలని అంటే ద డీసీ జనరేటర్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ మిషన్, రొటేటింగ్ ఎలక్ట్రికల్ మిషన్ అని అంటాం. సో డీసీ జనరేటర్ ఏమనొచ్చు? which converts mechanical power into electrical power, DC electrical power అని. So DC generator is a rotating electrical machine, rotating electrical machine, so which converts మెకానికల్ పవర్, మెకానికల్ పవర్ ఫ్రమ్ ప్రైమ్ మూవర్ నుంచి. సో ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ప్రైమ్ మూవర్. సో ఇంటూ ఎలక్ట్రికల్ పవర్, సో ఇంటూ ద DC ఎలక్ట్రికల్ పవర్.
ఎలక్ట్రికల్ ద పవర్ మనం. సో ఇప్పుడు ఈ డీసీ ఎలక్ట్రికల్ పవర్నే మనం ఎక్కడ యూజ్ చేస్తాం, డీసీ లోడ్కు మనం యూజ్ చేస్తాం జనరల్గా. సో డీసీతోని రన్ అయ్యే లోడ్స్ మనం డీసీ ఎలక్ట్రికల్ పవర్స్ అనేది యూజ్ చేస్తామని. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు హౌ డు వి డిఫైన్ ద డీసీ జనరేటర్స్ అన్నప్పుడు, డీసీ జనరేటర్ is a rotating electrical machine which converts the mechanical power from the prime mover into DC electrical power in terms of the voltage and current. And so in terms of the DC voltage and the DC current. Okay, ఇది మనం డెఫినేషన్ ఆఫ్ ద DC జనరేటర్స్ మనం ఈ విధంగా డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఎస్, ఆల్ ఆఫ్ క్లియర్. ప్రైమ్ మూవర్ అంటే మామూలుగా రొటేట్ చేయడానికి యూజ్ చేసే ఒక డివైస్ అన్నట్టు, ఒక ఎక్విప్మెంట్. సపోజ్ డీజిల్ ఇంజిన్ ఉందనుకోండి, మనకు మెకానికల్, ఇది మామూలుగా రోటార్ను రొటేట్ చేయడానికి యూజ్ చేసే డివైస్నే ప్రైమ్ మూవర్ అని. ప్రైమ్ అంటే మామూలుగా ఏంటి, ఫస్ట్. సో ఎట్ ద స్టార్టింగ్లో మూవ్ చేయడానికి యూజ్ చేసే ఒక డివైస్నే ప్రైమ్ మూవర్ అని అంటాం. టర్బైన్ అన్న వాడచ్చు, లేదా డీజిల్ ఇంజన్ అన్న వాడతాం. గాట్ ఇట్? ఓకే. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ద డీసీ మోటార్. సో మరి డీసీ మోటార్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి? సో డీసీ మోటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, లెట్ us డిస్కస్ అబౌట్ డీసీ మోటార్. డీసీ మోటార్ ఉందనుకోండి, ఇప్పుడు దీని డీసీ మోటార్ యొక్క ఇన్పుట్ పవర్ ఏంటి? ఫస్ట్ మనం ఇన్పుట్ పవర్ ఆఫ్ ద డీసీ మిషన్. సో ఇన్పుట్ పవర్, సో ఇన్పుట్ పవర్ ఆఫ్ ద డీసీ మిషన్ ఏంటంటే, సో డీసీ ఎలక్ట్రికల్ పవర్ అనేది ఇన్పుట్ పవర్. డీసీ ఎలక్ట్రికల్ పవర్ మరి ఎక్కడి నుంచి తీసుకుంటాం డీసీ ఎలక్ట్రికల్ పవర్ అనేది? సో ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద డీసీ జనరేటర్ నుంచి కానీ లేదా బ్యాటరీ నుంచి కానీ తీసుకుంటాం. సో డీసీ జనరేటర్ నుంచి లేదా బ్యాటరీ నుంచి మనం సో జనరల్గా ఈ ఎలక్ట్రికల్ పవర్ అనేది తీసుకుంటున్నాం. అండ్ తర్వాత అవుట్పుట్ పవర్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్కి వస్తే, అవుట్పుట్ పవర్ అనేది మెకానికల్ పవర్ అని చెప్పారు. సో మెకానికల్ పవర్ అనేది వస్తుంది. సో ఈ మెకానికల్ పవర్ అనేది సో పిఎం ఈజ్ ఈక్వల్ టు సో 2π/NT/60 అని. సో ఎన్ అనేదేమో స్పీడు, టీ అనేదేమో టార్క్ అని. సో ఇది మెకానికల్ పవర్. సపోజ్ నేను మోటార్ను ఇలా మనం రిప్రజెంట్ చేస్తే, ఒక రెక్టాంగులర్ బాక్స్లో రిప్రజెంట్ చేసినట్లయితే, సో దీన్ని డీసీ మోటార్ అని అంటాను. సో ఈ విధంగా డీసీ మోటార్ అని. మరి ఇన్పుట్ ఆఫ్ ద డీసీ మోటార్ ఏమవుతుంది? సో దిస్ ఈజ్ ద ఇన్పుట్ ఆఫ్ డీసీ మోటార్. సో ఇది డీసీ ఎలక్ట్రికల్ పవర్ అని అంటాను. సో డీసీ ఎలక్ట్రికల్ పవర్. సో డీసీ ఎలక్ట్రికల్ పవర్ సో ఎక్కడి నుంచి తీసుకుంటాం? అది డీసీ జనరేటర్ నుంచి కానీ లేదా సో డీసీ లేదా బ్యాటరీ నుంచి అన్న డీసీ ఎలక్ట్రికల్ పవర్ అనేది. మరి అవుట్పుట్ ఆఫ్ ద డీసీ మోటార్ అనేది, సో అవుట్పుట్ ఆఫ్ ద డీసీ మోటార్ సో మెకానికల్ పవర్ అని. సో ఇలా మెకానికల్ పవర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? మెకానికల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు సో 2π/NT/60 అని. సో ఇవర్ ఎన్ అనేది ఏంటి ఇక్కడ? స్పీడ్ ఆఫ్ ద మిషన్, ద స్పీడ్ ఇన్ ఆర్పిఎం. నెక్స్ట్ టీ అనేది టార్క్ ఇన్ ద న్యూటన్ మీటర్స్ అని అంటారు. సో ఈ విధంగా మనం స్పీడ్ అండ్ టార్క్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. మరి ఏ విధంగా డిఫైన్ చేయాలా? సో ఇప్పుడు దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, సో డీసీ మోటార్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ మిషన్. సో డీసీ మోటార్ ఈజ్ ద రొటేటింగ్ ఎలక్ట్రికల్ మిషన్ అని ఏమంటాను? రొటేటింగ్ ఎలక్ట్రికల్ మిషన్. మరి ఇది ఏం చేస్తుంది? విచ్ కన్వర్ట్స్
మెకానిక్ ఎలక్ట్రికల్ పవర్, సో డిసి ఎలక్ట్రికల్ పవర్ను డిసి ఎలక్ట్రికల్ పవర్ సో ఇంటూ మెకానికల్ పవర్గా కన్వర్ట్ చేస్తుంది. సో మెకానికల్ పవర్గా కన్వర్ట్ చేస్తుంది. సో మెకానికల్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఆ మెకానికల్ పవర్ ఎందులో ఉంది, టర్మ్స్ ఆఫ్ ద టార్క్, ద స్పీడ్ అండ్ ద టార్క్ అని చెప్పొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టార్క్ అండ్ ద స్పీడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్క్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద మిషన్ అని. సో ఈ విధంగా మనం సో డీసీ మోటార్ను మనం సో డిఫైన్ చేయొచ్చు. ఓకే, డీసీ మోటార్ ఈజ్ ఏ రొటేటింగ్ ఎలక్ట్రికల్ మిషన్ సో విచ్ కన్వర్ట్స్ డీసీ ఎలక్ట్రికల్ పవర్ ఇంటూ మెకానికల్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టార్క్ అండ్ ద స్పీడ్. ఓకేనా? రాకేష్ అట్లా ఏం లేదు, మనకు అప్లికేషన్స్ ఉన్నాయి, పర్టికులర్ అప్లికేషన్స్ అనేవి. డీసీ జనరేటర్స్ ఎక్కడ అప్లికేషన్ చేస్తాం, ఓన్లీ ల్యాబ్స్లోనే ఏం యూజ్ చేయరు, దానికి పర్టికులర్ అప్లికేషన్స్ ఉన్నాయి, నేను చెప్తాను. అవి క్యారెక్టరిస్టిక్స్ దగ్గర చెప్తాను. ఇప్పుడు డీసీ సిరీస్ జనరేటర్ ఉందనుకోండి, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వోల్టేజ్ బూస్టర్ ఇన్ హెచ్విడిసి ట్రాన్స్మిషన్ సిస్టంలో వాడతాం. వాళ్ళ డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ ఉందనుకోండి, వెల్డింగ్ పర్పస్లో వాడతాం. అంటే పర్టికులర్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి డీసీ జనరేటర్, ఓన్లీ ల్యాబ్స్ కోసమే వాడడం. ఓకే, రైట్. ఇప్పుడు మనము టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఏ టాపిక్ అంటే ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డీసీ మిషన్స్. డీసీ మిషన్స్ అనేది సో డీసీ జనరేటర్స్ అండ్ అదే విధంగా డీసీ మోటార్స్ అని. డీసీ మిషన్ ఈజ్ నథింగ్ బట్ సో డీసీ జనరేటర్ పార్ట్, జనరేటర్ అండ్ ద మోటార్ ఆల్సో, డీసీ మోటార్స్ అని. సో అందుకని మనం ఈ టాపిక్ నేను రెండు విధాలుగా విభజిస్తాను. ఒకటి ఏంటంటే సో ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్, దీంట్లో పార్ట్ ఏ అనుకొస్తే సో పార్ట్ ఏ అంటాను. సో దీంట్లో ఏ పార్ట్ ఏంటంటే ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్, ఒక ఆపరేటింగ్ సో ప్రిన్సిపల్ ఆఫ్ ద డీసీ జనరేటర్ అంటాను. సో ప్రిన్సిపల్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్ పార్ట్ అంటే డీసీ జనరేటర్ అనేది ఏ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ చేస్తుంది అనేది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ పార్ట్కి వస్తే ద పార్ట్ నెంబర్ బి అని. సో ఇలా పార్ట్ బి అనేది ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్, ఒక ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డీసీ మోటార్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇలా మనకు టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఒకటి ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్స్ అండ్ సెకండ్ వన్ అనేది ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డీసీ మోటార్. మనం డిస్కస్ చేద్దాం ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్స్ ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం అనేది. ఫస్ట్ వన్ పార్ట్ ఏకి వస్తే సో దిస్ వన్ ఇస్ ద పార్ట్ ఏ, ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఒక డీసీ జనరేటర్స్ అని. ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్. ఓకే, డీసీ జనరేటర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ కావడానికి ఏమి రిక్వైర్మెంట్స్ కావాలా, ఎలాంటి సెటప్ కావాలనేది ఫస్ట్ డిస్కస్ చేస్తాను, చూద్దాం. అంటే టు బిల్డప్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ ద డీసీ జనరేటర్స్, వాట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్, వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్, ఏమేమి రిక్వైర్మెంట్స్ అనేవి అవసరం. ఓకే, ఇది చూడండి. సో టు బిల్డప్ ఆఫ్ ద వోల్టేజ్, ఒక ఇన్ ఆర్డర్ టు బిల్డప్ ఆఫ్ వోల్టేజ్, ఇన్ ఆర్డర్ టు జనరేట్, ఒక జనరేట్ వోల్టేజ్, సో వోల్టేజ్ని జనరేట్ చేయడానికి, సో టు జనరేట్ ద వోల్టేజ్ ఇన్ డీసీ జనరేటర్లో మనకు వోల్టేజ్ని జనరేట్ చేయడానికి
సో దిస్ ఫాలోయింగ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ దిస్ అని ద సో ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆర్ సమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆర్ సమ్ ఫాలోయింగ్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పొచ్చు. సో దిస్ వన్ ఈస్ ఫాలోయింగ్ బేసిక్ ఒక ఫాలోయింగ్ సెటప్ ఈజ్ రిక్వైర్డ్. మనకు సెటప్ అనేది అవసరం. సో దట్స్ వీ కెన్ కాల్. సో ఏమేమంటే ఫాలోయింగ్ సెటప్ అనేది అవసరం, దాన్ని మనం బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటాం సింపుల్గా. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ అని చెప్పొచ్చు. సో ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఏమేమి అవసరము అని అనుకుంటే, సో సచ్ యాజ్ చూడండి. సో వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ వన్ స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవసరం. స్టేషనరీ స్టడీ నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, టైంతో వేరీ అయ్యేది కాదు. సో ఇదేంటంటే స్టేషనరీ స్టడీ నేచర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్టడీ నేచర్ ఆఫ్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవసరం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓకేనా. సో ఇది దీన్నే మనం డీసీ నేచర్ అని కూడా అంటాం. స్టడీ నేచర్ అనేది ఏంటంటే ఇక్కడ స్టడీ నేచర్ అని మెన్షన్ చేసిన. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టడీ నేచర్ అంటే డీసీతోని ఎగ్జైట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇలా డీసీతోని ఎగ్జైట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్నే ద స్టేషనరీ స్టడీ నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవసరం. మనం అదే ట్రాన్స్ఫార్మర్లోకి వస్తే, సో దాంట్లో మనం యూజ్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంది, టైం వేరింగ్ నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని. ఇందులో కావాల్సింది ఏంటి, స్టడీ నేచర్ ఆఫ్ ద అది స్టేషనరీగా ఉండాలి, అదేవిధంగా స్టడీ నేచర్ అంటే డీసీ స్వభావం కలిగిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవసరం. మరి దాన్ని ఏ విధంగా సెటప్ చేస్తామంటే, సపోజ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ఇది మనకు ఒక నార్త్ పోల్ అనుకుందాం. సో ఈ విధంగా నార్త్ పోల్ అనేది ఇలా ఉంది. సో ఇలా రిప్రజెంటేషన్ సో ఇలా నార్త్ పోల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఇది నార్త్ పోల్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాను. ఇది నార్త్ పోల్. అండ్ తర్వాత ఇది చూసుకున్నట్లయితే, సో ఇది సౌత్ పోల్. సో ఇలా ఇది ఎన్ అనేది నార్త్ పోల్, తర్వాత ఇది ఏమవుతుంది, సౌత్ పోల్ అవుతుంది కదా. సో ఎప్పుడు కూడా ప్లక్స్ లైన్స్ అనేవి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఈ విధంగా ఉంటాయి. ఆల్ ద ప్లక్స్ లైన్స్ ఏ విధంగా పాస్ అవుతాయి, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి పాస్ అవుతాయి. సో ఇలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్నే మనం ఏమంటున్నామంటే ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను, సో ఇది డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఏమంటాం, స్టడీ నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం, లేదా డీసీ నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. స్టడీ నేచర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో రిప్రజెంట్ చేసాం. మరి నెక్స్ట్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, సెకండ్ వన్ ఏంటంటే ద సెట్ ఆఫ్ కండక్టర్స్ కావాలా. సెట్ ఆఫ్ కండక్టర్స్, ఒకవేళ సెట్ ఆఫ్ కండక్టర్స్, లేదా దీన్నే గ్రూప్ ఆఫ్ కండక్టర్స్ అని కూడా అంటాం. సో గ్రూప్ ఆఫ్ ద కండక్టర్స్ అని, జస్ట్ లైక్ ఆర్మేచర్ కండక్టర్స్ మనం ద సెట్ ఆఫ్ కండక్టర్స్ లేదా గ్రూప్ ఆఫ్ కండక్టర్స్ అని. అంటే ఈ గ్రూప్ ఆఫ్ కండక్టర్స్ అనేవి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉండాలి. సో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటే మనం సెట్ ఆఫ్ కండక్టర్స్ అండ్ గ్రూప్ ఆఫ్ ద కండక్టర్స్ అని. సో ఇది మనకు రిప్రజెంటేషన్. సో ఇది కండక్టర్ ఈ విధంగా రిప్రజెంట్ చేసాం. సో ఇక్కడ ఒక యాక్సెస్ తీసుకుంటే ఫీల్డ్ యాక్సెస్ ఇది ఎంత యాంగిల్తో కట్ అవుతుందంటే టీటా అనే యాంగిల్తో కట్ అవుతుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కండక్టర్ ఉన్నంత మాత్రాన ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందా, కాదు. సో ఈ రెండింటి మధ్యలో రిలేటివ్ మోషన్ అనేది ఉండాలి. అంటే రిలేటివ్గా ఏదైనా ఒకటి రొటేటింగ్ కావాలి. సో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టేషనరీగా ఉన్నప్పుడు కండక్టర్ రొటేటింగ్ కావాలి, కండక్టర్ స్టేషనరీగా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రొటేట్ కావాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ రిక్వైర్మెంట్ అంటే, సో రిలేటివ్ మోషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కండక్టర్స్. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కండక్టర్స్ మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్
అండ్ కండక్టర్స్ అంటాను. ఆ రెండింటి మధ్యలో రిలేటివ్ మోషన్ అనేది ఉండాలి. అంటే ఏదైనా ఒకటి వన్ ఈజ్ అ స్టేషనరీగా ఉండాలి, ఇదేమో స్టేషనరీగా ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ స్టేషనరీగా ఉంటుంది. తర్వాత ఇదేమవుతుంది, రొటేట్ అవుతుంది. సో దీన్నే మనం ఒక రొటేట్ అవుతుంది కనుక రిలేటివ్ మోషన్ అనేది ఉంటుంది. సో రిలేటివ్ మోషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ సెట్ ఆఫ్ కండక్టర్. సో జనరల్గా ఎందుకు మనం ఇలా అయినా ఇది రొటేటింగ్ చేసి ఇది స్టేషనరీగా ఉంచినా కూడా సో ఈ కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ చేయొచ్చు. కానీ సో డీసీ మిషన్లో ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అ స్టేషనరీ అండ్ కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే డీసీ మిషన్లో ఇన్ డీసీ మిషన్ సో డీసీ మిషన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్టేషనరీ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్టేషనరీగా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్టేషనరీ బట్ కండక్టర్ స్టేషనరీ అండ్ కండక్టర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ సో కండక్టర్ ఈజ్ రొటేటింగ్. సో కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది. మరి ఎందుకు ఇలా ఉండాలి అని అంటే సో రొటేటింగ్ టు గెట్ కమ్యుటేషన్ యాక్షన్. సో కమ్యుటేషన్ అనేది చెప్తాను నేను తర్వాత. సో కమ్యుటేషన్ అని సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద స్టేషనరీ అండ్ కండక్టర్ ఈజ్ రొటేటింగ్ సో టు గెట్ ద కమ్యుటేషన్ యాక్షన్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో మరి కమ్యుటేషన్ అంటే ఏంటి అంటే ద రివర్సల్ ఆఫ్ ద కరెంట్ ఇన్ ద ఆర్మేచర్ కాయిల్ సో త్రూ కమ్యుటేటర్ సెగ్మెంట్ అండ్ బ్రెసెస్ ఈజ్ నోన్ యాజ్ ఏ కమ్యుటేషన్ అంటాం. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం మనం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇన్ ఆర్డర్ టు జనరేట్ ద వోల్టేజ్ ఇన్ ద డీసీ జనరేటర్స్ ఏమేమి సెటప్ రిక్వైర్మెంట్ కావాలా, స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, తర్వాత సెట్ ఆఫ్ కండక్టర్స్, రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ సెట్ ఆఫ్ కండక్టర్స్. సో ఇది మనకు కండక్టర్స్. తర్వాత ఇదేమో రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేటింగ్ ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అనుకుందాం. సో జస్ట్ లైక్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అండ్ ఇందులో ఎందుకు రొటేట్ కావాలా కండక్టర్ అనేది అంటే టు గెట్ ద కమ్యుటేషన్ యాక్షన్కు రొటేట్ సాటిస్ఫై చేయడానికి కండక్టర్ ఏమో రొటేట్ కావాలా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో స్టేషనరీగా ఉండాలి. ఓకేనా. ఎస్, అర్థమైందా. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ వన్, మరి ఇది మనం జనరల్గా ఈ సెటప్ కావాలి. మరి డీసీ జనరేటర్ అనేది ఏ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ చేస్తుంది అని తీసుకుంటే సో డీసీ జనరేటర్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ Faraday's laws of electromagnetic principle. సో Faraday's laws of electromagnetic induction. సో డీసీ జనరేటర్ ఆపరేట్స్ ఎలా వర్క్ చేస్తుంది, డీసీ జనరేటర్ ఆపరేట్స్ on principle of Faraday's law of electromagnetic induction అంటాం. EMI electromagnetic induction. సో ఇది ఫస్ట్ లా ప్రకారం. సో టూ లాస్ ఉంటాయి. సో అకార్డింగ్ టు ద ఫస్ట్ లా సో ఇట్ స్టేట్స్ దట్ సో దాని యొక్క స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇట్ స్టేట్స్ దట్ whenever rotating magnetic field, so state that whenever
రొటేటింగ్ కండక్టర్. సో రొటేటింగ్ కండక్టర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో ఎందులో ప్లే చేయడం, ఈస్ ప్లేస్డ్ ఇన్ ద స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు, స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లే చేసిన నేను. సో వెన్ ఎవర్ రొటేటింగ్ కండక్టర్ను స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లే చేస్తే అండ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ దట్ కండక్టర్స్, అండ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ దట్ కండక్టర్స్, ఆ కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అన్నాడు. సో ఇది మనకు జనరల్గా ద స్టేట్మెంట్ ఆఫ్ సో Faraday's laws of electromagnetic induction. So whenever a rotating magnetic field is placed in the stationary magnetic field, an EMF induced in that conductor N. So the EMF ను మ్యాథమెటికల్గా రాసుకోవాలనుకున్నప్పుడు మ్యాథమెటికలీ ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయాలి. సో మ్యాథమెటికలీ తీసుకుంటే సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ కండక్టర్ తీసుకున్నాను. సో ఇలా పర్ కండక్టర్, సో దట్ ఈ ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి సైన్ థీటా అంటాం. సో దిస్ బిఎల్వి సైన్ థీటా 1. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి సైన్ థీటా. మరి ఇందులో బి అనేది ఏంటి? సో ఇందులోకి వచ్చే వరకు వేర్ బి ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ద కోర్. సో డెన్సిటీ ఆఫ్ ద కోర్ అని, సో ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ద కోర్. అండ్ ఎల్ అనేది లెంత్ ఆఫ్ ద కండక్టర్స్. సో దీని ఏమంటాను, లెంత్ ఆఫ్ ద కండక్టర్స్ అని. సో లెంత్ ఆఫ్ ద కండక్టర్స్. అండ్ వి అనేది యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద కండక్టర్ అంటారు. సో యాంగులర్ వెలాసిటీ ఆఫ్ కండక్టర్స్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. మరి ఇక్కడ టీటా అనేది ఏంటి అంటే, సో టీటాకి వస్తే టీటా ఈస్ ద యాంగిల్ బిట్వీన్, సో ఇక్కడ టీటా మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయాలా, టీటా అనేది సో యాంగిల్ బిట్వీన్, సో వేర్ టీటా ఇయర్, సో టీటా ఇస్ యాంగిల్ సో బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కండక్టర్స్, కండక్టర్స్ మధ్యలో యాంగిల్ అని చెప్పారు. ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. సో వెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0, ఈఎంఎఫ్ ఏమవుతుంది చెప్పండి, ఈ ఈజ్ ఈక్వల్ టు సో 0 అయిపోతుంది కదా, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి. సో వెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సో టీటా ఈజ్ 90 degrees అయింది అనుకోండి. సో ఈ ఈజ్ ఈక్వల్ టు సో బిఎల్వి అవుతుంది. సో సైన్ టీటా వాల్యూ ఈజ్ మ్యాక్సిమం. సో వెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సో 180 degrees అయితే సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అగైన్ 0 అనేది వస్తుంది. వెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సో టీటా ఈజ్ ఈక్వల్ టు సో 270 degrees అయింది అనుకోండి. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మైనస్ బిఎల్వి అనేది వస్తుంది. అదేవిధంగా వెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సో 360 degrees అయింది అనుకోండి, అగైన్ ఇట్ విల్ బికమ్ 0 అని. సో అంటే ఆల్టర్నేటివ్గా సో ఇలా 0, సో ఇప్పుడు తీసుకున్నట్లయితే టీటాతో వేరీ చేస్తే సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద కండక్టర్స్. సో దిస్ వన్ ఈజ్ వీ కెన్ సే దట్ సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ కండక్టర్ అనేది సో పర్ కండక్టర్స్ మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏమంటున్నా, టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అండ్ దిస్ పొజిషన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సో 90 degrees. ఇది 0, సో ఇదేమవుతుంది 90 degrees, ఇదేమవుతుంది 180 degrees అండ్ ఇది 270 degrees. ఈ విధంగా ద 360 degrees ఇలా వస్తుంది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు ద 360 degrees. ఓకే, గాట్ ఇట్. సో డీసీ జనరేటర్ అనేది ఏ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ చేస్తుంది, Faraday's laws of electromagnetic induction. సో అది ఏ లా ప్రకారం, ఫస్ట్ లా ప్రకారం ఏంటంటే whenever rotating conductor is placed in the stationary magnetic field and EMF induced in that conductor N. మరి మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏంటి, E is equal to సో బిఎల్వి సైన్ టీటా అని అంటాం. సో ఇలా బిఎల్వి సైన్ టీటా వాల్యూస్. ఓకేనా. ఇప్పుడు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చెప్పండి, నేచర్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్.
ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఫ్లక్స్ బై ఏరియా అని అర్థం. సో ఫ్లక్స్ బి పై బై ఏ ఏరియా అంటే ఎంత ఫ్లక్స్ ఉంది ఏరియాలో అని. సో దీన్నే మనం వెబర్స్ పర్ మీటర్ స్క్వేర్లో కొలుస్తాం. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది. నేచర్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నేచర్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ డిసి జనరేటర్. డిసి జనరేటర్స్. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద డిసి జనరేటర్స్ లో ఏంటి చెప్పండి ఎనీబడి. సైన్ నేచర్ కాదు, సైనోసైడల్ కాదు, దాన్ని షేప్ అంటారు. సైనోసైడల్ అనేది షేప్. షేప్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద ఆర్మేచర్ ఆఫ్ డిసి జనరేటర్ అనేది సైనోసైడల్. నేచర్ అనేది దాని యొక్క స్వభావం, అది ఏ స్వభావంతో ఉంది అనేది. సైన్ వేవ్ అనేది షేప్. ఇప్పుడు సపోజ్ ఇది షేప్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని ఇది తీసుకుంటే ఇక్కడ సైన్ వచ్చింది, ఓకే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. షేప్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్వభావం అది. ఎగ్జాక్ట్లీ బాను, దట్స్ కాల్డ్ డైనమిక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. నేచర్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద డిసి జనరేటర్ ఇస్ ఏ డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండి. డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో నేచర్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద డిసి జనరేటర్స్ అనేది చూసుకున్నట్లయితే, సో నేచర్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, nature of the induced EMF in DC generator. So in DC generator is a dynamically induced EMF and so dynamically induced EMF and సో ఇది మనకు నేచర్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని క్వశ్చన్ అడుగుతాడు. సో ఏంటి ఆన్సర్ అది? సో డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఆన్సర్. సో మరి డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఎలా డిఫైన్ చేయాలా? సో హౌ డు వి డిఫైన్ దిస్ డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది? సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కాయిల్ ఆర్ వైండింగ్. సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఈఎంఎఫ్ ద ఇండ్యూస్ దిస్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ఏ కాయిల్లో కానీ లేదా వైండింగ్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఏ దాని ద్వారా? డ్యూ టు రిలేటివ్ మోషన్. సో దిస్ వన్ ఇస్ ద రిలేటివ్ మోషన్ between some magnetic field and conductors. Relative motion between magnetic field and conductors లో and conductors is called the dynamically induced EMF అంట. సో డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఈ డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్నే మనం సింపుల్గా మ్యాగ్నిట్యూడ్ ఏముంటుంది? సో డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడే మనకేమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి సైన్ టీటా. సో ఈ విధంగా మనం డిఫైన్ చేయవలసి వస్తుంది. సో డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఏంటి అంటే, సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కాయిల్ ఆర్ వైండింగ్ సో డ్యూ టు ద రిలేటివ్ మోషన్. ఆ రిలేటివ్ మోషన్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ కండక్టర్ మధ్యలో ఏర్పడిన రిలేటివ్ మోషన్ ద్వారా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతే ఆ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఏమంటాం? డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. మరి ట్రాన్స్ఫార్మర్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఏమంటారు చెప్పండి ఒకసారి? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్?
స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దట్స్ కరెక్ట్. సో ట్రాన్స్ఫార్మర్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఏంటి? స్టాటికల్ ఇండ్యూస్. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్లు అన్నాడు అనుకోండి, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్లు అన్నాడు అనుకోండి, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అలా. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సో ఇక్కడ మనకు నేచర్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద డీసీ జనరేటర్ అనేది తెలిసింది. ఇదేమో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో మ్యాథమెటికలీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంటి ఇక్కడ? సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి సైన్ థీటా అని రాశాను. ఓకేనా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, హౌ డు వి ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద డీసీ జనరేటర్స్? మ్యాగ్నిట్యూడ్ మనం తెలిసింది, మరి డైరెక్షన్ ఎలా? డైరెక్షన్ అనేది ఏ విధంగా ఎలా క్యాల్కులేట్ చేస్తాం? దట్స్ కరెక్ట్. ట్రాన్స్ఫార్మర్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఏమో స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. డీసీ జనరేటర్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఏంటి? డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. వాళ్ళ పర్టికులర్గా ప్రైమరీ వైండింగ్లో అని మెన్షన్ చేసినప్పుడు, ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అని మెన్షన్ చేస్తే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సెకండరీ వైండింగ్ అని మెన్షన్ చేసినప్పుడు మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని. అంటే ట్రాన్స్ఫార్మర్లో స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది. ఓకేనా? ఇప్పుడు డైరెక్షన్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? హౌ డు వి ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? సో దీంట్లో డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద డీసీ జనరేటర్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ డీసీ జనరేటర్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? డైరెక్షన్ మనకు కావాలి. సో మరి డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద డీసీ జనరేటర్ అన్నప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తుందండి? డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద డీసీ జనరేటర్ను ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫ్లేమింగ్స్ రైట్, ఎఫ్ఆర్ఆర్ అని చెప్తాం. సో ఇలా. సో డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ డీసీ జనరేటర్స్. ఒక డీసీ జనరేటర్లో సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఈస్ జనరేటర్ ఈజ్ అప్టైన్డ్. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈజ్ అప్టైన్డ్ సో బై యూజింగ్, సో ఎలా యూజ్ చేస్తామంటే బై యూజింగ్ ఫ్లేమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అంటాం. ఫ్లేమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం. సో ఇలా మనం స్టార్టింగ్ లెటర్స్ అన్ని తీసుకుంటే, సో దీన్నే ఎఫ్ఆర్ఆర్ అని అంటాం, ఫ్లేమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఓకేనా? సో దిస్ వన్ ఇద ఎఫ్ఆర్ఆర్ అనేది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్ఆర్ అనేది సో ఫ్లేమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అని. సో ఇలా రాసిన కదా, ఫ్లేమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో ఎఫ్ఆర్ఆర్. సో ఆల్వేస్ మరి దీని యొక్క పర్పస్ ఏంది? ఎప్పుడు కూడా కొన్నిసార్లు క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద ఎఫ్ఆర్ఆర్ అని. సో ఇప్పుడు ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్ కదా, ఆ పర్పస్ ఆఫ్ ఎఫ్ఆర్ఆర్ చూసుకున్నట్లయితే పర్పస్ మరి ఎందుకోసం వాడతారు ఇది? పర్పస్ ఆఫ్ ఎఫ్ఆర్ఆర్, ఫ్లేమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యొక్క పర్పస్ ఏంటంటే, సో టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్. సో ఇదేంటి? సో టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో మనకేం చూసేస్తాం? సో డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ కనుక్కోవడానికి చేస్తాం. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ కరెంట్. సో ద ఇండ్యూస్డ్ కరెంట్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఇది అన్నట్టు. సో ఎందుకోసం ఈ లా అనేది వాడతాము? టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఏ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్. అదే స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ ఏ లా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి? స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ లా అనేది వాడతాం? లెంజ్ లా.
అది కరెక్ట్. సో స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికేమో లెన్స్ లా అని వాడతాం, అది ఎగ్జాక్ట్లీ ఇన్ ట్రాన్స్ఫార్మర్లో. తర్వాత డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి యూజ్ చేసే లా ఏంటంటే, సో ఇది ఇండ్యూస్డ్ డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యూజ్ చేసిన లా అది. సో ఫ్లేమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది. మరి దీని యొక్క స్టేట్మెంట్కి వస్తే స్టేట్మెంట్ ఆఫ్ దిస్ లా. సో ఎలా స్టేట్మెంట్ చేస్తాం చూడండి. స్టేట్మెంట్ అని వస్తే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నా అంటే, సో ఇది నేను 4 ఫింగర్ అనుకుంటాను. సపోజ్ ఈ విధంగా 4 ఫింగర్ చూడండి. దిస్ వన్ ఇస్ ద 4 ఫింగర్ రైట్. తర్వాత సో ఇది థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ అనుకోండి. సో ఇలా మనం 4 ఫింగర్ థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్. సో ఇలా థంబ్ ఆఫ్ రైట్ హ్యాండ్, RH అంటే రైట్ హ్యాండ్ అనేది థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్. సో ఇది మనం సపోజ్ ఇది ఇక్కడ ఇంటూ ద బోర్డ్ లేకపోతే ఇంటూ ద బోర్డ్ అని రిప్రజెంట్ చేయలేం కాబట్టి దీన్ని నేను ఇలా తీసుకుంటాను. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. తర్వాత నేను యాక్చువల్లీ ఇక్కడ రిప్రజెంట్ చేయాలా అంటే ఇట్లా ఇంటూ ద బోర్డ్ లోపలికి రిప్రజెంట్ చేయాలా, జస్ట్ లైక్ 3 dimensional లాగా. సో అది మనం అక్కడ ఇక్కడ బోర్డు పైన రిప్రజెంట్ చేయలేం కాబట్టి ఇలా తీసుకుంటాను. సో దిస్ వన్ ఈస్ ద సెంటర్, ఇది లోపలికి ఉంది యాక్సెస్ యాక్చువల్లీ సెంటర్ ఫింగర్ అని. సో ఇలా సెంటర్ ఫింగర్ ఈ విధంగా ఉంది అనుకోండి. ఇది ఈ రెండింటి మధ్యలో యాంగిల్ కూడా ఎంత ఉన్నట్టు, 90 degrees ఉన్నట్టు. సో ఇక్కడ కూడా 90 degrees అంటే ఈ యాక్సెస్ ఎలా ఉంది, ఇంటూ ద బోర్డ్ అనుకో, ఇంటూ ద పేపర్. సో ఇలా ఇది కూడా యాంగిల్ ఎంత ఉంటుంది, సో 90 degrees అనేది ఉంటుంది. సో ఇలా 90 degrees ఉంటుంది. ఇప్పుడు నీకు 4 ఫింగర్ అనేది సో ఏ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది అని అంటే, 4 ఫింగర్ అనేది సో ఒకవేళ డైరెక్షన్ ఆఫ్ ద ప్లక్స్ని రిప్రజెంట్ చేస్తే ప్లక్స్, తర్వాత థంబ్ అనేది రొటేషన్, ఒక దిస్ వన్ ఇస్ ద రొటేషన్ ఇండికేట్ చేస్తుంది అంటే పోర్స్ డైరెక్షన్ ఆఫ్ ద పోర్స్. సో పోర్స్ అప్లైడ్, ఒక ఇదేంది పోర్స్ డైరెక్షన్ రిప్రజెంట్ చేసినప్పుడు, సో పోర్స్ డైరెక్షన్. అండ్ అప్పుడు ఈ సెంటర్ ఫింగర్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ ద ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా సో 4 ఫింగర్. అండ్ ఇప్పుడు దీంట్లో మనకు తెలిసినవి ఏంటి ఇందులో, సో ఇందులోకి వచ్చే వరకు ఇది తెలిసిన డైరెక్షనే, ఇది మనకు తెలుసు నోన్ డైరెక్షన్, నోన్. అండ్ ఇది కూడా నోన్ వాల్యూయే, ఇది నోన్. అంటే ఈ రెండు తెలిసినప్పుడు మనం ఇది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అన్నోన్, సో ఇది అనేది అన్నోన్ అని. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ 4 ఫింగర్ సెంటర్ ఫింగర్ అండ్ థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్, సో రైట్ హ్యాండ్ ఆర్ స్ట్రెచ్డ్ ఇన్ ఏ పర్పెండిక్యులర్ డైరెక్షన్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంచినప్పుడు 4 ఫింగర్ అనేది ప్లక్స్ డైరెక్షన్ తెలియజేస్తే, అండ్ అదేవిధంగా థంబ్ అనేది పోర్స్ డైరెక్షన్ తెలియజేసినప్పుడు సెంటర్ ఫింగర్ ఉపయోగించి మనం ఈఎంఎఫ్ డైరెక్షన్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది. ఓకేనా, అలా యు గాట్ ఇట్. సెంటర్ ఫింగర్ ఉపయోగించి మనం ఈఎంఎఫ్ డైరెక్షన్ను తెలుసుకోవచ్చు. ఫోర్ ఫింగర్, ఒక సెంటర్ ఫింగర్ అండ్ థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్, థంబ్ ఆఫ్ రైట్ హ్యాండ్ ఆర్ kept in perpendicular direction to each other, kept in perpendicular direction. ఎలా ఉంచాను, పర్పెండిక్యులర్ డైరెక్షన్ టు ఈచ్ అదర్. సో ఒకదానికొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇఫ్ 4 ఫింగర్ indicates డైరెక్షన్ ఆఫ్ ద ప్లక్స్, డైరెక్షన్ ఆఫ్ ద ప్లక్స్ ఇండికేట్ చేస్తుంది. డైరెక్షన్ ఆఫ్ ప్లక్స్ ఇండికేట్ చేస్తే ఒక డైరెక్షన్ ఆఫ్ ద ప్లక్స్. అండ్ థంబ్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ పోర్స్, indicates direction of force applied
ఫోర్స్ అప్లైడ్ ఆన్ కండక్టర్ పైన ఎంత ఫోర్స్ అప్లై చేసినాం. సో దెన్ సెంటర్ ఫింగర్ will be indicated direction of induced EMF కానీ ఇండ్యూస్డ్ EMF లేదా ఇండ్యూస్డ్ కరెంట్. సో ఈ ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా సో డైనమికల్లీ ఇండ్యూస్డ్ EMF చేస్తాం. దాని యొక్క స్టేట్మెంట్ ఏంటి, ఇది స్టేట్మెంట్ ఆఫ్ డైనమికల్లీ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఓకే, అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? ఎస్, ఇప్పుడు మనం సార్ వన్స్ ఎక్స్ప్లెయిన్. చూడండి, ఇలా 4 ఫింగర్, సెంటర్ ఫింగర్ అండ్ థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ నేను ఈ విధంగా ఉంచాను. ఇట్లా. సో ఇది నా రైట్ హ్యాండ్. ఇది యాక్చువల్లీ మీకు ఎలా కనిపిస్తుంది తెలియదు. సపోజ్ చూడండి, ఇక్కడ 4 ఫింగర్, సెంటర్ ఫింగర్ అండ్ థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ స్ట్రెచ్డ్ ఇన్ ఏ పర్పెండిక్యులర్ డైరెక్షన్ టు ఈచ్ అదర్. ఈ 4 ఫింగర్ అనేది ప్లక్స్ని ఇండికేట్ చేస్తే 4 ఫింగర్ అనేది, తర్వాత థంబ్ అనేది ఫోర్స్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో అప్పుడు సెంటర్ ఫింగర్ అనేది ఏం చేస్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ ద ప్లక్స్, డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ EMF డైరెక్షన్ తెలియజేస్తుంది. ఓకేనా? ఎస్, ఆల్ ఆఫ్ యూ క్లియర్? నెక్స్ట్ మనం పార్ట్ బి డిస్కస్ చేద్దాం. పార్ట్ బి ఏంటంటే దీంట్లో పార్ట్ దట్ ఈస్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద DC మోటార్. ప్రిన్సిపల్ ఆఫ్ DC మోటార్ యొక్క ఆపరేటింగ్ ప్రిన్సిపల్ డిస్కస్ చేద్దాం. సిమిలర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే DC మోటార్ అంటే మనకి ఏం కావాలా, టార్క్ అనేది ప్రొడ్యూస్ కావాలి. సో ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద టార్క్ ఇన్ ద DC మోటార్, వాట్ ఈస్ ద బేసిక్ సెటప్, ఏమేమి సెటప్ అనేది అవసరం. దాని తర్వాత ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఏంది, మరి ఆ టార్క్ డైరెక్షన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇన్ అవర్ మైండ్, సో దట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద టార్క్ ఇన్ ద DC మోటార్. సో in order to produce or in order to develop torque in DC motor, the torque in the DC motors లో DC motor, so that is a following setup is a required. ఏమేం సెటప్ కావాలి, సో following the setup is required, is a required. సో దాన్ని మనం ఏమంటున్నామంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటాం.
సింపుల్గా సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఒక టార్క్ ప్రొడ్యూస్ చేయాలంటే సో రిక్వైర్మెంట్స్ ఒక సచ్ యాజ్ సో వన్ ఈజ్ ఏ సో దిస్ వన్ ఈజ్ సచ్ యాజ్ సో వన్ ఈజ్ అ ఫస్ట్ వన్ ద స్టేషనరీ స్టడీ నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవసరం. సో ఫస్ట్ వన్ ద స్టేషనరీ స్టడీ నేచర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్టడీ నేచర్ ఆఫ్ స్టేషనరీగా ఉండాలి మరియు డీసీ నేచర్ కలిగి ఉండాలి. సో నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది మనకు ఫస్ట్ కావాల్సిన రిక్వైర్మెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి ఇది ఎలా ప్రొడ్యూస్ చేస్తాం స్టేషనరీ స్టడీ నేచర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే సపోజ్ ఇది ఒక నార్త్ పోల్ అని తీసుకుంటున్నా, ఇక్కడ నార్త్ పోల్ అని. సో ఈ నార్త్ పోల్లో ఇది నార్త్ పోల్ అనేది ఎన్ పోల్ నార్త్ పోల్, అండ్ తర్వాత సో దాని పక్కనే సౌత్ పోల్ అనేది ఇలా ఉంది అనుకోండి. సో దిస్ వన్ ఈజ్ సౌత్ పోల్ అని. సో ఎప్పుడు కూడా ప్లక్స్ అనేది ఈ విధంగా పాస్ అవుతా ఉంది అనుకున్నాం. సో ప్లక్స్ ఈజ్ పాసింగ్ త్రూ ఇయర్. ఇప్పుడు నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటే ఇక్కడ సో ఇవన్నీ కూడా ప్లక్స్ లైన్స్ అనేది ఎప్పుడు కూడా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఈ విధంగా పాస్ అవుతా ఉంది. సో ఇది మనకు ఈ డైరెక్షన్ ఆఫ్ ద ప్లక్స్ అనేది ఈ విధంగా పాయింట్ అవుట్ చేయొచ్చు. ఇది డైరెక్షన్ ఆఫ్ ద ప్లక్స్, ఇది ఫీల్డ్ ప్లక్స్ అనొచ్చు, డైరెక్షన్ ఆఫ్ ద ప్లక్స్ యొక్క 5F అని. అండ్ తర్వాత నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కావాలి. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్స్, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అని అంటే ఒక కండక్టర్ అనేది కరెంట్ కలిగి ఉండాలి. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్స్. సో ఇలా కరెంట్ క్యారింగ్ మరి కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే ఇదే కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటుంది. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోని కండక్టర్స్ అని. సో నేను కండక్టర్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నా. సో ఇది ఒక కండక్టర్ అనుకుందాం. సో మరి ఈ కండక్టర్లో కరెంట్ అనేది పాస్ కావాలి అంటే ఇప్పుడు నేను ఇది ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఒక సపోజ్ సోర్స్ కనెక్ట్ చేసిన, సో ఇలా ఏదైనా సోర్స్ కనెక్ట్ చేస్తే బ్యాటరీ కనెక్ట్ చేసిన అనుకోండి. సో ఇలా సోర్స్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది దీంట్లో సో కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా. సో ఇలా కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అనేది పాస్ అవుతుంది. సో ఇదేమో కండక్టరే, సో ఇది కండక్టర్ కానీ సో ఈ కండక్టర్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఈ ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది. సో అందుకని దీన్ని ఏమంటున్నా కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అంటాం. ఓకే, ఇది బేసిక్ సెటప్ కావాలా. సో ఇదేమో ఈ పోల్స్ని ఏమంటాం ఫీల్డ్ పోల్స్ అనొచ్చు. సో మనకు ఫీల్డ్ పోల్స్ అంటే జస్ట్ ఇదేమో ఆర్మేచర్ కండక్టర్స్, జస్ట్ లైక్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లేదా ఆర్మేచర్ కండక్టర్స్ అని. అంటే ఒక డీసీ మోటార్లో టార్క్ డెవలప్ కావాలంటే ఏమేమి రిక్వైర్మెంట్ ఉండాలా, సో స్టడీ నేచర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలా, అదేవిధంగా కండక్టర్ అనేది ఉండాలి. మరి ఎలా ఆపరేట్ అవుతుంది, సో ఏ విధంగా ఆపరేట్ అవుతుంది అని తీసుకున్నట్లయితే సో డీసీ మోటార్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్, సో డీసీ మోటార్ operates on principle of the Lorentz-Force law అంటాం. సో దిస్ Lorentz-Force law, the Force law ప్రకారం ఆపరేట్ అవుతుంది. సో Lorentz-Force law, ఓకే. సో ఇట్ స్టేట్స్ దట్, సో అది ఏం స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ స్టేట్స్ దట్ whenever current carrying conductors, whenever a current carrying conductor ను ఎక్కడ ప్లేస్ చేస్తున్నా, whenever a current carrying conductor is placed in the stationary magnetic field. సో is placed in ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లే చేస్తున్నా. స్టేషనరీ స్టడీ నేచర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లే చేసినప్పుడు ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ప్లేస్డ్ ఇన్ ద స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై దట్ కండక్టర్స్,
ఎక్స్పీరియన్స్డ్ బై దట్ కండక్టర్స్ అని ఆ కండక్టర్లో పోర్స్ అనేది డెవలప్ అయింది పోర్స్ ఎక్స్పీరియన్స్ బై దట్ కండక్టర్. ఇదే మనకు లో రేంజెస్ పోర్స్ లా అంటాం. మరి మాగ్నిట్యూడ్ ఆఫ్ ద పోర్స్ డెవలప్డ్ బై ద కండక్టర్ తీసుకుంటే దేర్ ఫోర్ మ్యాథమెటికలీ సో మనం ఏ విధంగా చూసుకుంటుంటాం. సో మ్యాథమెటికల్కి వస్తే సో పోర్స్ డెవలప్డ్ బై ద కండక్టర్స్ వచ్చింది. సో మనం మ్యాథమెటికల్కి వస్తే సో మాగ్నిట్యూడ్ ఆఫ్ ద పోర్స్ డెవలప్డ్ బై ద కండక్టర్స్ ఎంత డెవలప్ అయింది అని వచ్చింది. సో డెవలప్డ్ బై కండక్టర్స్. సో దట్ ఫోర్స్ మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఎఫ్ అనేది ఎఫ్డి ఫోర్స్ డెవలప్డ్ అంటారు. సో దిస్ ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు సో బిఐఎల్ ద సైన్ టీటా అని. సో బిఐఎల్ సైన్ టీటా 1. సో ఇది ఎఫ్డి వాల్యూస్. మరి ఫోర్స్ వచ్చింది, తర్వాత టార్క్ కావాలా. మరి టార్క్ డెవలప్డ్ బై ద కండక్టర్ ఏమొస్తుంది, టార్క్ డెవలప్డ్ ఈజ్ ఈక్వల్ టు సో దిస్ వన్ is the torque Td is equal developed torque is equal to force developed into perpendicular distance కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ విధంగా మనం చెప్పవచ్చు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మరి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎలా అంటే సపోజ్ ఇది ఒక ఆర్మేచర్ అని తీసుకున్నట్లయితే సో ఇది ఆర్మేచర్ కండక్టర్స్, ఈ విధంగా ఆర్మేచర్ కండక్టర్స్ ఉంటాయి. మరి కండక్టర్స్కి పర్పెండిక్యులర్గా ఉన్నదేంటి, సో దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ఆర్మేచర్ కోర్. సపోజ్ ఇది ఆర్మేచర్ కోర్ అని తీసుకుంటే సో ఈ ఆర్ అనేది ఏమవుతుంది, ఆర్మేచర్ కోర్ అవుతుంది. సో ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది కండక్టర్స్కి. సో దేర్ ఫోర్ టార్క్ డెవలప్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ డెవలప్డ్ ఇంటూ సో రేడియస్ ఆఫ్ ఆర్మేచర్ కోర్ అని. సో రేడియస్ ఆఫ్ ఆర్మేచర్ సో కోర్ మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. సో ఈ విధంగా మనం టార్క్ను డెవలప్ చేయొచ్చు డిసి మోటార్స్లో. సో టార్క్ డెవలప్డ్ ఇన్ ద డిసి మోటార్ బిఐఎల్ సైన్ టీటా. మరి ఇందులో బి అనేది ఏంటి, ఇక్కడ ఫ్లక్స్ డెన్సిటీ, ఐ అంటే కరెంట్ పాసెస్ ద కండక్టర్స్. సో మనకు క్వశ్చన్ అడుగుతాడు వేర్, సో ఇందులో క్వశ్చన్ ఏంటి, బి ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ద కోర్. సో ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ద కోర్ అని, డెన్సిటీ ఆఫ్ కోర్. ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి, సో బి ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై ఏరియా అని. సో దీని యొక్క యూనిట్స్ ఏముంటాయంటే వెబర్స్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పొచ్చు. సో లేదా టెస్లా అని కూడా అంటాం. సో టెస్లా, వెబర్స్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా. మరి ఐ అనేది ఏంటి, ఇక్కడ కరెంట్ పాసెస్ టు ద కండక్టర్స్. సో దిస్ కరెంట్ పాసెస్ త్రూ కండక్టర్స్ అండ్ పాసెస్ త్రూ ద కండక్టర్స్. సో కండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ అని. మరి ఎల్ అనేది ఏంటంటే యాక్చువల్ లెంత్ ఆఫ్ ద కండక్టర్స్. యాక్చువల్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ అంటే ఎంత లెంత్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. సో ఇప్పుడు ఇలా లెంత్ ఉంది కదా ఇక్కడ, సో దిస్ లెంత్ ఒక ఇయర్ ఈ లెంత్ అన్నట్టు. సో యాక్చువల్ లెంత్ ఆఫ్ ద కండక్టర్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వరకు ఎంత లెంత్లో ఉన్నది అనేది. సో యాక్చువల్ లెంత్ ఆఫ్ కండక్టర్స్ ఎల్ అంటాం, యాక్చువల్ లెంత్ ఆఫ్ ద కండక్టర్స్ అని. ఓకే, అండ్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ కండక్టర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కండక్టర్స్. సో ఇవన్నీ కూడా సమ్ పారామీటర్స్ ఈ విధంగా వస్తాయి. సో మనకు బి అనేది ఏంటి, ఎల్ అనేది ఏంటి. సో డిసి మోటార్ అనేది ఏ లా ప్రకారం వర్క్ చేస్తుంది, లో రేంజెస్ ఫోర్స్ లా ప్రకారం వర్క్ చేస్తుంది. దాని యొక్క స్టేట్మెంట్ ఏంటి, వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై దట్ కండక్టర్స్. మ్యాథమెటికల్గా ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలా, సో ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ టీటా. మరి టార్క్ ఎలా వస్తుంది, ఫోర్స్ డెవలప్డ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంది, సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ఆర్మేచర్ కోర్ని మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని అంటాం. సో ఈ రేడియస్ ఇది రేడియస్ ఆఫ్ ఆర్మేచర్ కోర్. Radius of armature core అని, SAR, perpendicular distance. Okay.
ఓకేనా, అర్థమైందా? ఎస్. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, హౌ డు వి ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ద కండక్టర్స్? ఏ విధంగా ఫోర్స్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం? సో డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ డెవలప్డ్, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ద కండక్టర్, ఫోర్స్ డెవలప్ ఇన్ కండక్టర్ ఇన్ DC మోటార్. సో DC మోటార్లో ఫోర్స్ డెవలప్ డైరెక్షన్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ లా అనేది యూజ్ చేస్తాం చెప్పండి? డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ద DC మోటార్, ఏ లా ఉపయోగించి మనం ఆ డైరెక్షన్ను ఫైండ్ అవుట్ చేస్తాం? సో దట్స్ ఫ్లేమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అది ఇక్కడ చూసుకున్నట్లయితే, డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ డెవలప్, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ డెవలప్డ్ ఇన్ DC మోటార్. సో DC మోటార్లో DC motor is obtained by using Fleming's left hand rule and so Fleming's left hand rule అనేది యూజ్ చేస్తాం, ఫ్లేమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే. సో దీన్ని మనం షార్ట్ ఫామ్ లో ఏమని చెప్తున్నాం? FLR, ఫ్లేమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, FLR అని అంటాం షార్ట్ ఫామ్ లో, FLR. మరి దీని యొక్క పర్పస్ ఏంటి? సపోజ్ FLR అని ఉంది, సో దీని పర్పస్ ఆఫ్ FLR అని క్వశ్చన్ అడిగింది అనుకోండి. సో పర్పస్, సో దీన్ని ఎందుకోసం వాడతాము అని జనరల్గా ఇది మనం టు ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ డెవలప్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ద టార్క్ డెవలప్. సో అందుకోసం వాడతాం. ఇది జనరేటర్లో వాడచ్చు, మోటార్లో వాడచ్చు, కానీ మనం ఏ మెయిన్ పర్పస్ ఏంది? టు ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ద కండక్టర్స్లో, కండక్టర్లో డెవలప్ అయ్యే ఫోర్స్ డెవలప్ చేయడం డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం. సో పర్పస్ ఏంది? సో ఇట్ ఈస్ యూజ్ టు ఫైండ్ the direction of the force developed in the conductor. Find direction of force developed in the conductors. Force developed in conductors. ఆ కండక్టర్ లో డెవలప్ అయిన ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫ్లేమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది వాడతాం. మరి దాని యొక్క స్టేట్మెంట్ ఏంటి? సో వాట్ ఇస్ ద స్టేట్మెంట్ అని స్టేట్మెంట్కి వెళ్తే చూడండి. సో 4 ఫింగర్, సెంటర్ ఫింగర్ అనేవి, సో ఇలా 4 ఫింగర్ ఇలా ఉంది. సేమ్ లెఫ్ట్ హ్యాండ్, మనం ఇంతకుముందు రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసినాం కదా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టు. సో ఇది ఏమంటున్నా? 4 ఫింగర్ అంటాను, FF ఒక 4 ఫింగర్. అండ్ తర్వాత ఇది థంబ్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో దిస్ వన్ ఈస్ థంబ్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్ యొక్క సో థంబ్ అని, సో ఇలా లెఫ్ట్ హ్యాండ్ థంబ్. అండ్ ఇది సెంటర్ ఫింగర్ వస్తుంది, సో ఇలా సెంటర్ ఫింగర్ అని.
సో ఫోర్ ఫింగర్, సెంటర్ ఫింగర్ అండ్ థంబ్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ పర్పెండిక్యులర్ డైరెక్షన్ టు ద ఈచ్ అదర్. సో అన్నీ కూడా 90 degreesలో ఉన్నప్పుడు సో దీంట్లో ఫోర్ ఫింగర్ అనేది సో ఇలా ఫోర్ ఫింగర్ ఏం తెలియజేస్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లక్స్ డైరెక్షన్ అనేది, అండ్ తర్వాత సెంటర్ ఫింగర్ అనేది కరెంట్ డైరెక్షన్. సో కరెంట్ డైరెక్షన్ తెలియజేసినప్పుడు సో ఈ రెండు తెలిస్తే నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని అంటే సో ఇది సో థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ అనేది ఫోర్స్ డెవలప్డ్ డైరెక్షన్ తెలియజేస్తుంది. ఫోర్స్ డెవలప్డ్ లేదా రొటేషన్ ఆఫ్ ద కండక్టర్స్. ఫోర్స్ డెవలప్డ్ ఆర్ రొటేషన్ అని కూడా అనొచ్చు, రొటేషన్. సో ఫోర్స్ డెవలప్డ్ డైరెక్షన్ తెలియజేస్తుంది. ఓకేనా. మరి దీంట్లో ఏది మనకు తెలుసు చెప్పండి. ఇనిషియల్గా మనకు తెలిసింది ఏంటంటే సో ఇది మనకు తెలుస్తుంది. సో ఇది నోన్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ తెలిసినప్పుడు అదేవిధంగా ఇది కూడా తెలిసినప్పుడు ఈ రెండు తెలిసినప్పుడే మాత్రమే సో ఇది అన్నోన్ అనేది మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఇది మనకు అన్నోన్. సో అన్నోన్ అనేది ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఈ ఫోర్ ఫింగర్, సెంటర్ ఫింగర్ అండ్ థంబ్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ పర్పెండిక్యులర్ డైరెక్షన్ టు ద ఈచ్ అదర్. సో ఈ ద ఫోర్ ఫింగర్ను తర్వాత సెంటర్ ఫింగర్ అండ్ థంబ్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆర్ kept in perpendicular direction to each other. So kept in perpendicular గా పెట్టాను. సో perpendicular direction to each other. సో ఒకదానికొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఈ ఫోర్ ఫింగర్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఫోర్ ఫింగర్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లక్స్ని ఇండికేట్ చేసింది అనుకోండి. డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్ తెలియజేస్తుంది. అదేవిధంగా అండ్ సెంటర్ ఫింగర్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ పాసెస్ త్రూ కండక్టర్స్. సెంటర్ ఫింగర్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ అండ్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, ఒక డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. అండ్ దెన్ సో దిస్ థంబ్ ఇండికేట్స్ ఇక్కడ దెన్ సో థంబ్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ అనేది సో లెఫ్ట్ హ్యాండ్ విల్ బి ఇండికేటెడ్. సో ఏమి తెలియజేస్తుంది అది ఇండికేటెడ్. ఈ రెండు తెలిసినప్పుడు ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ డెవలప్డ్ అని అంటాం. డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ డెవలప్డ్ అయ్యే ఫోర్స్ని తెలియజేస్తుంది. డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ డెవలప్ ఆర్ రొటేషన్ ఆఫ్ ద టార్కన్స్. ఇలా ఇప్పుడు ఇక్కడ కరెంట్ డైరెక్షన్ అని చెప్పాను కదా. కరెంట్ డైరెక్షన్ అనేది ఎప్పుడు అది ఎలా రిప్రజెంట్ చేస్తారంటే కరెంట్ డైరెక్షన్స్ను నోట్ ఇయర్. సో ఇలా కరెంట్ అనేది సపోజ్ ఒక కాయిల్లో ఉంది అనుకోండి, ఇది ఒక ఆర్మేచర్ కాయిల్ అని రిప్రజెంట్ చేస్తున్నాను నేను. సో ఇలా కాయిల్ ఉన్నది. సో ఈ కాయిల్లో సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. సపోజ్ జస్ట్ లైక్ నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నా, ఇది ఒక సిట్టింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ టెర్మినల్ ఇది బి టెర్మినల్ అనుకుంటే సో లేకపోతే ఇదండి ఇక్కడ సో దీన్ని నేను ఏ బి కండక్టర్ అనుకుంటాను, ఇదేమో సిడి కండక్టర్. నేను ఒక కాయిల్ లాగా రిప్రజెంట్ చేశాను. ఇది ఒక కాయిల్ అనుకోండి. సో ఈ కాయిల్లో సపోజ్ ఇక్కడ నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇలా కరెంట్ అంటే ఏ నుంచి బికి వెళ్తుంది కరెంట్, ఐ అనే కరెంటు. సో తర్వాత ఇదే కరెంటు సి నుంచి డికి వస్తుంది. సో ఇలా ఐ అనే కరెంట్ వస్తుంది. మరి ఇలా ఈ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళే కరెంట్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే క్రాస్ మార్క్తో ఇండికేట్ చేస్తాం. సో ఇలా క్రాస్ మార్క్ అంటాం, ఇలా క్రాస్ మార్క్. మరి ఈ పర్సన్ టువర్డ్స్ ద పర్సన్ వచ్చేదాన్ని ఏమంటామంటే డాట్ మార్క్తో ఇండికేట్ చేస్తాం, ఇలా డాట్ మార్క్. ఓకే. సో అలా క్లియర్. ఇక్కడ క్రాస్ మార్క్ అనగానే మనం ఏమనుకోవాలా, కరెంట్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్, లేదా కరెంటు ఒక పేపర్ పైన మన క్రాస్ మార్క్ ఉందనుకోండి, క్వశ్చన్లో క్రాస్ మార్క్ అని ఇచ్చిండు. అప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలా, కరెంట్ అవే ఫ్రమ్ అబ్జర్వర్ అంటే న్యూ అబ్జర్వర్ అనుకోవాలా. సో నీ నుంచి దూరంగా వెళ్తుంది కరెంట్ అనుకోండి, లేకపోతే ఒక పేపర్ లోపలికి వెళ్తుంది, ఒక బోర్డు లోపలికి వెళ్తుంది. సో నా ఇప్పుడు ఏమనుకోవచ్చు, క్రాస్ మార్క్ ఇండికేట్స్, క్రాస్ మార్క్ నథింగ్ బట్, సో ఈ క్రాస్ మార్క్ అంటే కరెంట్ ఫ్లోస్ ఇన్ కండక్టర్,
కరెంట్ ఫ్లోస్ ఇన్ కండక్టర్లో కరెంట్ ఫ్లోస్ ఇన్ కండక్టర్. సో విచ్ అవే ఫ్రమ్ అబ్జర్వర్. సో విచ్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చెప్తున్నదిని జస్ట్ లైక్ కరెంట్ ఇన్ టు ద బోర్డ్, కరెంట్ ఇన్ టు ద పేపర్. సో అలా క్రాస్ మార్క్ను రిప్రజెంట్ చేస్తుంది. సో కరెంట్ క్రాస్ మార్క్. నెక్స్ట్ డాట్ మార్క్ అని ఇలా ఇండికేట్ చేస్తే, సో ఈ డాట్ మార్క్ అనేది ఏంటంటే, సో ఇది మనకు ఎంటైర్ డీసీ మిషన్లో కానీ ఏ మిషన్లో కానీ ఇదే కూడా ఉంటాయి, క్రాస్ మార్క్ అండ్ డాట్. సో కరెంట్ ఫ్లోస్ ఇన్ కండక్టర్, కరెంట్ ఫ్లోస్ ఇన్ కండక్టర్. సో కండక్టర్లో కరెంట్ ఫ్లోస్ ఇన్, సో ఇలా కరెంట్ ఫ్లోస్ ఇన్ ద కండక్టర్ విచ్ టువర్డ్స్ అబ్జర్వర్, విచ్ టువర్డ్స్ అబ్జర్వర్ అండ్ సో అది అబ్జర్వర్ సైడ్ వస్తుంది. సో అబ్జర్వర్ అండ్ సో అబ్జర్వర్ విచ్ టువర్డ్స్ అబ్జర్వర్ సైడ్, అబ్జర్వర్. సో ఇక్కడ మనకు అబ్జర్వర్ సైడ్ ఇది కదా కరెంట్ డైరెక్షన్. సో క్రాస్ కరెంట్ డైరెక్షన్ ఇది అవే ఫ్రమ్ ది అబ్. సో ఇతను అబ్జర్వర్ అనుకోండి, మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు కరెంట్ మన నుంచి దూరంగా వెళ్తుంది అని అంటే అదేంటి క్రాస్ మార్క్, మనకు దగ్గరగా వస్తుందంటే అది దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలా డాట్ మార్క్. ఒకవేళ క్రాస్ ఇచ్చింది అనుకోండి క్వశ్చన్లో, క్రాస్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అవే ఫ్రమ్ అబ్జర్వర్, డాట్ ఇస్తే కరెంట్ టువర్డ్స్ అబ్జర్వర్ అని. ఓకే, ఎస్ అలాఫీ గాట్ ఇట్. ఓకే, అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో ఇది ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డీసీ మోటార్. సో ఆపరేటింగ్ ప్రిన్సిపల్, అదేవిధంగా ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్స్ అని. ఓకేనా? మరి దీనిపైన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అనేది చూద్దాం. సో వన్ ఆఫ్ ద క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. ఇలా క్వశ్చన్ నెంబర్ 1. సో నేచర్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, నేచర్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇలా ఇస్తాం. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ డీసీ జనరేటర్, DC generator is. So options లో option A statically induced EMF, statically induced EMF, induced EMF, and next to option B self-induced EMF, induced EMF, option C mutual induced EMF, అండ్ ఆప్షన్ డి డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నాడు అనుకో. డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇలా. సో వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? నేచర్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ డిసి జనరేటర్ ఈజ్. ఎస్, ఆప్షన్ డి మనకేంటి అది నేచర్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద డీసీ జనరేటర్ అనేది. సో డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ us డిస్కస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి. ఇన్ డీసీ మిషన్, ఇన్ డీసీ మిషన్
So in DC machine, magnetic field is stationary. Magnetic field is stationary అంటాను. Magnetic field is stationary and conductor is rotating. Conductor is rotating. కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది. ఆర్మేచర్ కండక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ is stationary and armature conductor is rotating as shown in the below figure. As shown in below figure and below figure. ఒక బిలో ఫిగర్. సో ఈ విధంగా ఇచ్చిండు ఫిగర్ అనేది. As shown in the below figure. ఓకే లిజన్. సో ఇప్పుడు ఇది ఆర్మేచర్ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఆర్మేచర్ ఆఫ్ ద మిషన్. సో ఈ కండక్టర్ నేను ఏ అంటాను. సో ఇది బి అనుకుందాం. సో ఇలా ఇచ్చిండు. సో ఆప్షన్స్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ పర్ ఫిగర్ షోన్. ఫైండ్ కరెక్ట్ స్టేట్మెంట్ పర్ ఫిగర్ షోన్. సో మనకు పైన చూపించిన ఫిగర్కి సంబంధించి ఫిగర్ షోన్ అని అంటాడు. సో ఈ విధంగా. సో ఆప్షన్ ఏ ఏంటంటే క్రాస్ ఎట్ ద క్రాస్ ఎట్ ఏ అండ్ డాట్ ఎట్ బి. ఒక డాట్ ఎట్ బి. ఆప్షన్ బి ఏంటంటే డాట్ ఎట్ ఏ, ఒక డాట్ ఎట్ ఏ అండ్ క్రాస్ ఎట్ బి. ఒక ఇలా క్రాస్ ఎట్ బి అని దగ్గర అప్లై చేయి. సో నెక్స్ట్ ఆప్షన్ సి ఏంటంటే క్రాస్ ఎట్ ఏ అండ్ బి. అండ్ ఆప్షన్స్ డి సో డాట్ ఎట్ ఏ అండ్ బి. సో ఇలాంటి క్వశ్చన్ అనేది ఇచ్చిండు అనుకుందాం. సో అట్లా క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు చేయండి, ఎలా ట్రై చేస్తాం. క్రాస్ ఎట్ ఏ డాట్ ఎట్ బి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మొత్తం చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ మనకు మీ DC మిషన్లో. So in DC machine, magnetic field is the stationary and conductor is rotating. ఇలా నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ డైరెక్షన్ ఇచ్చిండు. తర్వాత ఇది రొటేషన్ తెలియజేస్తాయి. ఈ మార్క్ అనేది రొటేషన్ తెలియజేస్తాయి. రొటేషన్ ఎలా ఉంది, క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది అని అర్థం.
ఓకే, చేసిరా ఎవరైనా? ఎలా చేయాలి అనేది చూడండి. నేను ఈ డయాగ్రామ్కు డైరెక్ట్ అప్లై చేయకుండా దాన్ని మాడిఫైడ్ చేద్దాం. సో లెట్ అస్ డ్రా ద మాడిఫైడ్ డయాగ్రామ్. సో లెట్ అస్ ఈజీ వేలో ఉండడానికి లెట్ అస్ డ్రా సో మాడిఫైడ్ డయాగ్రామ్ ఫర్ గివెన్ ఫిగర్. డయాగ్రామ్ ఫర్ గివెన్ ఫిగర్కు మనం మాడిఫైడ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. గివెన్ ఫిగర్ ఎలా చేసిన చూడండి. ఇక్కడ ఇది నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంది. ఇక్కడ నార్త్ పోల్ అండ్ సౌత్, నేను దీన్ని నార్త్ పోల్ అని తీసుకుంటున్నా. సో ఇలా నార్త్ పోల్. ఓకే, సో ఇది నార్త్ పోల్. ఓకేనా, ఇలా తీసుకుందాం. ఎన్ పోల్, నార్త్ పోల్. ఓకే, అండ్ సిమిలర్గా నార్త్ పోల్కు దగ్గరగా ఉన్న కండక్టర్ ఏంటి? ఏ అనే కండక్టర్ ఇలా ఉంచింది. సో ఏ అనే కండక్టర్. సో దీన్ని మనం ఏ అనే కండక్టర్ అనుకుందాం. సో నార్త్ పోల్కు దగ్గరగా ఉన్నది. తర్వాత ఇక్కడ కండక్టర్స్ ఇక్కడ ప్లే చేసిన. సో ఇది ఒక సౌత్ పోల్ ఉంది. సో ఇది సౌత్ పోల్. మరి సౌత్ పోల్కు దగ్గరగా ఉన్న కండక్టర్ ఏంటి? సో కండక్టర్, ఇది కండక్టర్ బి అనే కండక్టర్స్ నేను మాడిఫై చేసిన, ఇదే డైరెక్ట్ అప్లై చేయకుండా. మనకు తెలుసు కదా ప్లక్స్ లైన్స్ అనేవి ఎప్పుడు కూడా, సో ఇది మనకు ఒక కండక్టర్. సో ఇలా డాటెడ్ లైన్తో రిప్రజెంటేషన్. ఒక ఇలా సో కండక్టర్స్ ఈ విధంగా ఉంది. సో మనకు డాటెడ్ లైన్స్ అని ఇలా ఇప్పుడు ఈ ప్లక్స్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి? సో ఈ ప్లక్స్ లైన్స్ అనేవి సో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కే కదా ఎప్పుడు కూడా ప్లక్స్ పాస్ అయ్యేది. ఇది డైరెక్షన్ ఆఫ్ ద ప్లక్స్. సో ఇది మనకు డైరెక్షన్ ఆఫ్ ద ప్లక్స్ అనేది సో 5F ఈ విధంగా వస్తుంది. సో 5F అని వచ్చింది. మరి ఇక్కడ రొటేషన్ ఇచ్చింది కదా, ఇది ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది? క్లాక్ వైజ్లో కదా, క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ ఏం అప్లై చేయొచ్చు? ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఏ కండక్ట్. దీనిపైన అప్లై అయ్యే ఫోర్సు, ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఏ అనేది క్లాక్ వైజ్లో తిరగాలంటే ఇక్కడ ఏం అప్లై చేయాలా? ఫోర్సు. సో ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఏ కండక్టర్స్. మరి ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బి కండక్టర్ అనేది డౌన్వర్డ్గా ఉండాలి. సో దిస్ డౌన్వర్డ్ డైరెక్షన్లో సో ఇది ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బి. సో ఇలా బి కండక్టర్స్, అప్పుడే ఇది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా రొటేట్ అవుతుంది ఫోర్స్ అప్లైడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నీకు ఫ్లక్స్ డైరెక్షన్ తెలుసు, క్లాక్ ఇయర్. సో నువ్వు ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది అప్లై చేయి. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ సో ఈ విధంగా అప్లై చేస్తే సో ఫోర్ ఫింగర్ ఇండికేట్స్ ద ఫ్లక్స్ డైరెక్షన్. ఫోర్ ఫింగర్ ఇండికేట్స్ ద ఫ్లక్స్, థంబ్ ఇండికేట్స్ రైట్ హ్యాండ్ బై రైట్ హ్యాండ్ రూల్ బై FRR. సో ఇక్కడ అప్లై చేసిన నేను. సో ఈ పొజిషన్ దగ్గర అప్లై చేయండి. సో ఇదేమో ఫోర్ ఫింగర్ అవుతుంది. సో ఇది ఫోర్ ఫింగర్. సో ఇలా ఫోర్ ఫింగర్ అయింది. సో ఫోర్ ఫింగర్ అండ్ థంబ్ అనేది సో ఈ డైరెక్షన్లో ఉంది. థంబ్ అనేది ఈ డైరెక్షన్లో ఈ విధంగా ఉన్నది. థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ ఉన్నది. ఇదంతా కూడా ఇక్కడే అప్లై చేస్తున్నాను నేను ఏ దగ్గర, ఎట్ ఏ. సో ఎట్ ఏ దగ్గర అప్పుడు ఏమవుతుంది చెప్పండి? థంబ్ ఈ డైరెక్షన్లో ఉన్నది. ఇప్పుడు ఈ సెంటర్ ఫింగర్ మనకి ఎలా ఇండికేట్ చేస్తుంది? ఈజ్ ఇట్ అవే ఫ్రమ్ అబ్జర్వర్ ఆర్ టువర్డ్స్ ద అబ్జర్వర్? టెల్ మీ. సో సెంటర్ ఫింగర్ కంపల్సరీగా సెంటర్ ఫింగర్ ఆఫ్ రైట్ హ్యాండ్ మనకు ఎట్ సైడ్ ఉంటుంది? సో అవే ఫ్రమ్ అబ్జర్వర్ ఉంటుంది, మనకు దూరంగా ఉంటుంది. అవే ఫ్రమ్ అబ్జర్వర్, అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ ఉంటుంది. సో అవే ఫ్రమ్ అబ్జర్వర్ ఉంది అని అంటే దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలా? క్రాస్ మార్క్తో ఇండికేట్ చేస్తుంది. సో క్రాస్ మార్క్, ఇది క్రాస్ అయిందంటే ఇది డెఫినెట్లీగా డాట్ అవుతుంది. ఇది మళ్ళీ ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు. సో నువ్వు డైరెక్ట్గా ఏమని చెప్పొచ్చు? బై FRR. సో బై FRR సో క్రాస్ ఎట్ ఏ, సో క్రాస్ ఎట్ ఏ అండ్ డాట్ ఎట్ బి దగ్గర హెచ్, డాట్ ఎట్ బి అని. సో నా వాట్ ఇస్ ద ఆన్సర్ ఇయర్? ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఓకేనా? నువ్వు ఇక్కడ జస్ట్ ఇక్కడ ఎట్ ఏ దగ్గర ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనేది అప్లై చేయాలి. బై FRR అనేది అప్లై చేస్తాం. ఎట్లా అప్లై చేసిన? ఇదేమో ఫోర్స్ డైరెక్షన్, ఇదేమో థంబ్ డైరెక్షన్. మరి సెంటర్ ఫింగర్ బై సెంటర్ ఫింగర్ ఎక్కడ ఇండికేట్ చేస్తుంది? అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. నువ్వు జస్ట్ అప్లై చేయి. ఒక పేపర్ పైన క్రాస్ మార్క్ పెట్టి సో నువ్వు సేమ్ ఈ డైరెక్షన్లో ఇక్కడ ఏ దగ్గర నువ్వు అప్లై చేసినావు అనుకో, ఫోర్ ఫింగర్ ఎలా ఉంటుంది? ఇదేమో థంబ్ డైరెక్షన్. అప్పుడు సెంటర్ ఫింగర్ ఎలా ఉంటుంది? నీ నుంచి దూరంగా వెళ్తుంటుంది అన్నప్పుడు దాన్ని ఏమనాలి? క్రాస్ మార్క్. ఇప్పుడు ఇక్కడ చూసినాం అనుకో, ఇదేమో ఫోర్ ఫింగర్. సో ఫోర్ ఫింగర్ డైరెక్షన్, ఫోర్ ఫింగర్ ఈ విధంగా ఉంటుంది. అండ్ తర్వాత సో ఇది సెంటర్ ఫింగర్ వస్తుంది. ఒక ఇలా సెంటర్ ఫింగర్.
సో ఇది డైరెక్షన్ ఆఫ్ ద సారీ ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ రైట్ హ్యాండ్, థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఇలా ఉంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ అప్లై చేసినావు అనుకో, ఇప్పుడు ఈ సెంటర్ ఫింగర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సో ఏ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇది జనరల్గా ఇది టువర్డ్స్ అబ్జర్వర్ ఉంటుంది, టువర్డ్స్ అబ్జర్వర్. ఒక టువర్డ్స్ అబ్జర్వర్ అంటే సో దట్స్ కాల్ డాట్ మార్క్, ఒక డాట్ మార్క్ అనేది వస్తుంది. ఓకే, అర్థమైందా? ఎస్, ఆప్షన్ ఏ అనేది కరెక్టే. సెంటర్ ఫింగర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇది టువర్డ్స్ అబ్జర్వర్ ఉంటుంది. టువర్డ్స్ అబ్జర్వర్ ఉంది అని అంటే అది ఏ దాంతో ఇండికేట్ చేయాలా? సో డాట్ మార్క్తో ఇండికేట్ చేస్తుంది. ఇది ఎట్ బి దగ్గర, ఎట్ బి. ఓకే, అలా క్లియర్, అర్థమైంది కదా? ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం సేమ్ కాన్సెప్ట్ పైన. సో సేమ్ క్వశ్చన్ రొటేషన్ ఇలా ఇచ్చిన నేను. ఈ క్వశ్చన్ నెంబర్ 3 అనుకోండి, నెంబర్ 3. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. రొటేషన్ ఆపోజిట్లో ఉంది అనుకో, ఎట్లా చేస్తాం ఇప్పుడు? నువ్వు సింపుల్గా ఈ రెండు అయితే పాసిబుల్ కావు, సి అండ్ డి, ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది ఆన్సర్. నేను ఏం చేసిన నార్త్ అండ్ నువ్వు సింప్లిఫైడ్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఫస్ట్ వన్ డ్రా ద సింప్లిఫైడ్ మాడిఫైడ్ డయాగ్రామ్ చేసుకోవాలి. ఇచ్చిన దానికి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా నార్త్ పోల్ ఉంది, ఇది నార్త్ పోల్. అండ్ తర్వాత నార్త్ పోల్కి దగ్గరగా ఉన్న కండక్టర్ ఏంటి? సో ఏ కండక్టర్స్. అండ్ తర్వాత సో ఇది సౌత్ పోల్ వస్తుంది, ఒక సౌత్ పోల్. సౌత్ పోల్కి దగ్గరగా ఉన్న కండక్టర్ ఏంటి? బి కండక్టర్స్. దాని విధంగా రిప్రజెంట్ చేస్తున్న కండక్టర్ అనేది సో ఏ అండ్ బి కండక్టర్స్ అని. సో ఇది సౌత్ పోల్కి విధంగా ఉంది. సో ఎప్పుడు కూడా ప్లక్స్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి? నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్గా ఉంటాయి. సో ఇది డైరెక్షన్ ఆఫ్ ద ప్లక్స్. సో ప్లక్స్ ఈ విధంగా ఉంది, రైట్? ఇప్పుడు పోర్స్ ఇది రొటేషన్ ఎలా ఉంది చూడండి, యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఉంది. అంటే ప్రేమ్ మూవర్ అనేది సో ప్రేమ్ మూవర్ అనేది ఏ విధంగా రొటేట్ అవుతుంది? ప్రేమ్ మూవర్ ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఇది టీపీఎం. సో ప్రేమ్ మూవర్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రేమ్ మూవర్ ఈ డైరెక్షన్లో రొటేట్ కావాలంటే ఈ డైరెక్షన్ ఇక్కడ ఫోర్స్ ఏ విధంగా అప్లై కావాలా? ఫోర్స్ ఆన్ ద ఏ కండక్టర్ అనేది డౌన్వర్డ్లో ఉంటుంది, ఫోర్స్ ఆన్ ఏ కండక్టర్, రైట్? అండ్ ఫోర్స్ ఆన్ ద బి కండక్టర్ అనేది సో బి కండక్టర్ పైన అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎట్ ఏ దగ్గర అప్లై చేస్తున్నా చూడండి, ఎట్ ఏ దగ్గర. సో ఇదేమో ప్లక్స్ డైరెక్షన్, ఇదేమో ప్లక్స్ డైరెక్షన్, ఇదేమో సో ఇదేమో డైరెక్షన్ ఆఫ్ ద ఇదేమో 4 ఫింగర్ ప్లక్స్ని ఇండికేట్ చేస్తుంది, ప్లక్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇదేమో థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్, థంబ్ ఆఫ్ ఒక రైట్ హ్యాండ్ అనేది. సో ఇప్పుడు ఇదేమి ఇండికేట్ చేస్తుంది? థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ అనేది సో ఫోర్స్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది, ఫోర్స్ డెవలప్డ్ ఇయర్. మనకి ఇప్పుడు కావాల్సింది సెంటర్ ఫింగర్ కావాలి. ఇప్పుడు నువ్వు అప్లై చేస్తే ఏమొస్తుంది? సెంటర్ ఫింగర్ కంపల్సరీగా అవే ఫ్రమ్ అబ్జర్వర్ ఉంటుంది, నీ నుంచి దూరంగా ఉంటుంది. సో అవే ఫ్రమ్ అబ్జర్వర్, ఒక అవే ఫ్రమ్. సో అవే ఫ్రమ్ అబ్జర్వర్ అంటే అది ఏంటి? అది క్రాస్ మార్క్, ఒక క్రాస్ మార్క్ వస్తుంది. సరే, సెంటర్ ఫింగర్ అనేది సో టువర్డ్స్ అబ్జర్వర్ ఉంటాయి. ఇక్కడ సెంటర్ ఫింగర్ టువర్డ్స్ అబ్జర్వర్ అనేది ఉంటుంది. సో టువర్డ్స్ అబ్జర్వర్ అంటే ఏమొస్తుంది? కంపల్సరీగా
సో డాట్ మార్క్ అనేది వస్తుంది. సో డాట్ మార్క్ ఇది ఏ దగ్గర. మరి ఎటు బి దగ్గరికి వచ్చే వరకు బి టెర్మినల్ దగ్గర సో ఇదేమో పోర్స్, ఇది పోర్స్ డైరెక్షన్, పోర్స్ డైరెక్షన్. సో ఇదేమవుతుంది, ఇది పోర్స్ ఇండికేట్ చేస్తుంది, ఇదేమో ప్లక్స్ ఇండికేట్ చేస్తుంది. సో ప్లక్స్ ఇదే ఫింగర్, ఇదేమో 4 ఫింగర్. సో ఇదేమో థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్, థంబ్. సో నీకు సెంటర్ ఫింగర్ ఎలా ఉంటుంది, అవే ఫ్రమ్ అబ్జర్వర్ ఉంటుంది. సో అవే ఫ్రమ్ అబ్జర్వర్ ఉంది అని అంటే అది ఏ మార్క్, అది క్రాస్ మార్క్. సో ఇలా క్రాస్ మార్క్ అనేది వస్తుంది. సో ఏంటి ఆన్సర్, అది బి, డాట్ ఎట్ ఏ అండ్ క్రాస్ ఎట్ బి, అని చెప్పచ్చు. ఓకేనా? ఇది చెప్పండి. సపోజ్ నేను ఇది సౌత్ పోల్ తీసుకుంటా, ఇదేమో నార్త్ పోల్ తీసుకుంటాం. సో డైరెక్షన్ ఇలా ఉంది అనుకోండి, డైరెక్షన్ కూడా ఈ విధంగా ఉంది, ఇదేమవుతుంది చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4. ఇది ఏ కండక్టర్స్, ఇది బి కండక్టర్స్. ఇది ఏంటి స్టేట్మెంట్, ఫైండ్ అవుట్ కరెక్ట్ స్టేట్మెంట్. దానికి మాడిఫైడ్ డయాగ్రామ్ డ్రా చేయాలా ఫస్ట్. మీరు ఓన్గా రఫ్ పేపర్లో మాడిఫైడ్, దీనికి అప్లై చేయకూడదు, ఒకసారి మిస్టేక్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే మాడిఫైడ్ డయాగ్రామ్స్తోని చేయండి. సో ఎక్కడ సౌత్ పోల్ ఇచ్చిండు చూడండి, ఇలా ఇది సౌత్ పోల్ అనేది ఇచ్చింది. సో ఈ విధంగా సౌత్ పోల్ దగ్గరగా ఉన్న కండక్టర్ ఏంటి, ఏ కండక్టర్ అనేది సౌత్ పోల్కి దగ్గరగా ఉంది. సో ఇది నార్త్ పోల్ ఇక్కడ ఇచ్చిండు. సో నార్త్ పోల్కి దగ్గరగా ఉన్న కండక్టర్ ఏంటి, సో బి అనే కండక్టర్ నార్త్ పోల్కి దగ్గరగా ఉంది. సో ఇది బి. సో నేను ఇది కండక్టర్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నా. సో ఇలా బి కండక్టర్స్. తర్వాత ప్రేమూవర్, ఈ ఫ్లక్స్ డైరెక్షన్ ఇక్కడ నార్త్ ఉంది కదా, ఇక్కడ సౌత్ ఉన్నది, అంటే ఫ్లక్స్ ఎలా పాస్ అవుతుంది, నార్త్ నుంచి సౌత్కి పాస్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫ్లక్స్ డైరెక్షన్. సో ఈ ఫ్లక్స్ డైరెక్షన్ ఇది. సో 5F అనేది ఫ్లక్స్ ఫీల్డ్ డైరెక్షన్. మరి ఈ ప్రేమూవర్ ఎలా రొటేట్ అవుతుంది, సో రొటేషన్ ఆఫ్ ద ప్రేమూవర్ అనేది, అంటే మనకు ప్రేమూవర్ టార్క్ అనేది ఇది ఇచ్చింది. సో అంటే ఇక్కడ ఫోర్స్ అనేది ఏ విధంగా ఉన్నట్టు, ఫోర్స్ ఆన్ ఏ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఫోర్స్ ఆన్ ద బి అనేది సబ్ బి అనేది ఏ విధంగా ఉంది, ద అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఫోర్స్ ఆన్ ఏ కండక్టర్ అండ్ బి కండక్టర్స్. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, అకార్డింగ్ టు పారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద ఏ కండక్టర్స్, ఏలో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, రొటేటింగ్ కండక్టర్ ప్లే చేసిందా, బిలో కూడా ఇండ్యూస్డ్ అనేది ఈఎం. మరి ఇప్పుడు ఈ ఈఎంఎఫ్ డైరెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఎలా చేస్తుంది చెప్పండి, ఎట్ ఏ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలనుకో. సో ఏ దగ్గర ఫ్లక్స్ ఏ విధంగా ఉన్నది, సో ఇది ఫ్లక్స్ డైరెక్షన్, సో ఇది ఫ్లక్స్, అండ్ ఇదేమో ఫోర్స్ ఏ విధంగా ఉంది, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఇది ఫోర్స్ డైరెక్షన్, ఫోర్స్ అప్లైడ్ డైరెక్షన్, ఒక దగ్గర ఫోర్స్ ఉన్నది. ఇప్పుడు ఇది ఏమి ఇండికేట్ చేస్తే, ఇదేమో 4 ఫింగర్, సో ఇదేమో థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్. ఇప్పుడు సెంటర్ ఫింగర్ ఎలా ఉంటుంది, ఇలా వేసినప్పుడు సెంటర్ ఫింగర్, సో సెంటర్ ఫింగర్. సో ఇప్పుడు సెంటర్ ఫింగర్ యొక్క డైరెక్షన్ చెప్పండి. సెంటర్ ఫింగర్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ఇట్ ఈస్ డెఫినెట్లీ అవే ఫ్రమ్ అబ్జర్వర్ ఉంటుంది, అవే ఫ్రమ్ అబ్జర్వర్. సో అంటే అవే ఫ్రమ్ అబ్జర్వర్ అనేది సో ఏంటది, క్రాస్ మార్క్, ఒక క్రాస్ మార్క్ అని చెప్పొచ్చు. తర్వాత ఎట్ బి దగ్గరకు వచ్చినా నేను, సో ఇది బై ఎఫ్ఆర్ఆర్తోనే వేస్తున్నా నేను, ఎఫ్ఆర్ఆర్. అండ్ బి దగ్గర వచ్చిన, ఎట్ బి దగ్గర ఇది చూడండి, ఎట్ బి దగ్గరకు వచ్చే వరకు ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, ఫీల్డ్ 5F.
మరి పోర్స్ ఏ విధంగా ఉన్నది, అప్వర్డ్ డైరెక్షన్లో. ఇది పోర్స్ ఎట్ బి దగ్గర. ఇప్పుడు నువ్వు అప్లై చేయండి. సో సెంటర్ ఫింగర్ ఎక్కడ ఇండికేట్ చేస్తే సెంటర్ ఫింగర్ టువర్డ్స్ అబ్జర్వర్ ఉంటుంది. సో టువర్డ్స్ అబ్జర్వర్ ఉందంటే ఏ మార్క్ అది, డాట్ మార్క్. ఇలా డాట్ మార్క్ అని చెప్పచ్చు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, సో క్రాస్ ఎట్ ఏ అండ్ డాట్ ఎట్ బి అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డైరెక్షన్ కరెక్ట్ అది ఓకే చూడండి, కరెక్ట్ చేస్తారు. డైరెక్షన్ ఇవ్వకపోతే ఎలా అనుకోవాలి, డైరెక్షన్ ఇస్తాడు కంపల్సరీ. డైరెక్షన్ ఏవైనా 2 ఇస్తాడు, మూడోది కనుక్కోవాలా అంతే. ఫ్లక్స్ డైరెక్షన్ తర్వాత ఏదైనా 2 కంపల్సరీ ఇవ్వాలి. అలా ఇవ్వలేదు అంటే మనం చేయలేము అట్లా. సో ఫ్రమ్ దీస్ 3 ప్రాబ్లమ్స్ వాట్ ఈ ద కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే, మనం వీ కెన్ కన్క్లూడ్ సమ్ పాయింట్స్. చూడండి కన్క్లూజన్స్. ఒకటి ఫస్ట్ వన్, ఇన్ డీసీ జనరేటర్లో అయితే, సో డీసీ జనరేటర్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ద ఆర్మేచర్ కాయిల్, టు చేంజ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ఆర్మేచర్ కాయిల్లోని కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేయాలి అంటే ఆర్మేచర్ కాయిల్. సో ఏం చేస్తున్నాం చెప్పండి, సో చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్ ఇన్ ద ఆర్మేచర్ కాయిల్, ఐదర్ చేంజ్ polarities of field poles, polarities of ఫీల్డ్ పోల్స్ యొక్క పొలారిటీస్ అని, ఫీల్డ్ పోల్స్ పొలారిటీ చేంజ్ చేయాలా, లేదా రొటేషన్ ఆఫ్ కండక్టర్ అన్న చేంజ్ చేయాలా. సో ఆర్ చేంజ్ ఐదర్ చేంజ్ ఆర్ polarities or change the rotation of conductor, change the rotation of prime mover, rotation of the prime mover and that means conductor యొక్క prime mover యొక్క rotation అన్న చేంజ్ చేయాలి. ఇలా చేంజ్ చేస్తేనే మనకు ఈ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అదే సిమిలర్గా మోటార్కి వచ్చే వరకు, సో ఇన్ డీసీ మోటార్ ఒక ఇలా క్వశ్చన్ అడుగుతాడు, ఇన్ ద డీసీ మోటార్లో బట్ నాట్ బోత్. సో 2 చేంజ్ చేసినాం అనుకోండి, కాదు, సేమ్ డైరెక్షన్ వస్తుంది. జస్ట్ లైక్ మన లాస్ట్ ప్రాబ్లం లాగా, బట్ నాట్ బోత్. సో లైక్ సో సిమిలర్గా డీసీ మోటార్లో కూడా టు చేంజ్ రొటేషన్ ఆఫ్ ద ఆర్మేచర్, టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ డీసీ మోటార్ యొక్క డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, ఐదర్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆర్ పొలారిటీస్ ఆఫ్ ఫీల్డ్ పోల్స్ యొక్క ఫీల్డ్ పోల్ చేంజ్ చేస్తాం, ఫీల్డ్ పోల్స్, బట్ నాట్ బోత్. బట్ నాట్ బోత్ చేసినాం అనుకో కాదు. ఇవి మన కన్క్లూజన్ పాయింట్స్. ఇలా ఒకవేళ క్వశ్చన్ అడిగింది అనుకోండి, చూడండి నేను ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి తీసుకున్నాను. ఎలా తీసుకున్నా చూడు, ఫస్ట్ ప్రాబ్లంలో
డైరెక్షన్ ఎక్కడ ఇచ్చిన, ఇది క్లాక్ వైజ్లో ఇచ్చి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఇచ్చిన, అప్పుడు ఏమొచ్చింది మనకు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ద ఆర్మేచర్ కాయిల్. సో క్రాస్ ఎట్ ఏ అండ్ డాట్ ఎట్ బి అనేది వచ్చింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చే వరకు నేనేం చేసిన, ఏదైనా ఇది చేంజ్ చేసిన, ఒక నెక్స్ట్ క్వశ్చన్లో రొటేషన్ చేంజ్ చేసిన. రొటేషన్ చేంజ్ చేస్తే మనకేమొచ్చింది, డాట్ ఎట్ ఏ క్రాస్ ఎట్ బి అని వచ్చింది. అలా కాకుండా నేను రెండు చేంజ్ చేసిన, ఇంకో ప్రాబ్లంలో ఇది సౌత్ పోల్ తీసుకున్న, ఇది రొటేషన్ కూడా చేంజ్ చేసిన ఫస్ట్ ప్రాబ్లంతో కంపేర్ చేస్తే. అప్పుడు ఏమొస్తుంది, మళ్ళీ సేమ్ క్రాస్ ఎట్ ఏ అండ్ డాట్ ఎట్ బి అనేది వస్తుంది. ఓకే, ఎస్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. అర్థమైందా? ఎస్, let us end the session. ఇది మనకు ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డిసి మిషన్స్, డిసి జనరేటర్స్ అండ్ అదేవిధంగా డిసి మోటార్స్. ఈ కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీకు అది చాలా అవసరం నెక్స్ట్ కాన్సెప్ట్లో. ఈ క్వశ్చన్ వైజ్ కాకుండా మీకు వేరే కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడానికి కూడా అవసరం అయితే ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరే ర్యాండమ్గా తీసుకోండి, నార్త్ పోల్ సౌత్ పోల్ డైరెక్షన్ ఇవన్నీ. మనం క్రాస్ డాట్ ఏ విధంగా వస్తుంది అనేది ప్రాక్టీస్ చేయండి. అది 2-3 ప్రాబ్లమ్ చేస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎస్, ఆల్ ఆఫ్ యూ క్లియర్?